ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా జగన మారనిది యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మంచివారినైతే ప్రేమిస్తారు, కానీ మా దగ్గర ఏమీ లేనప్పుడే, ప్రభువా పాపములో ఉన్నప్పుడే, శాపములో ఉన్నప్పుడే ఆయన మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి. మా దగ్గర మీరు ఏమీ చూడలేదయ్యా, నిస్వార్థమైన ప్రేమ తండ్రి మీది. ఆయన ఇటువంటి గొప్ప ప్రేమను మేము తృణీకరిస్తూ ఉన్నాం, మీ దగ్గరికి రాలేకపోతూ ఉన్నాం ప్రభువా. ఇంకను లోకములోనే తాత్కాలికమైన ప్రేమల వైపు, స్వార్థపూరిత ప్రేమల వైపు మేము పరిగెడుతున్నామయ్యా. అయ్యా నీ ప్రేమ దగ్గరికి మేము వచ్చినప్పుడు మేము ఆశీర్వదించబడతాం తండ్రి. ఆ విధముగా ఈ గ్రామంలో వారందరూ కూడా ఆయన నీ సిలువ దగ్గరికి, నీ ప్రేమ దగ్గరికి, నీ రక్తము దగ్గరికి, నీ ఆశీర్వాదం దగ్గరికి, ప్రభువా నీ క్షమాపణ దగ్గరికి రావడానికి కృప చూపించండి. ప్రతి బిడ్డ ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. ఈ సీతారామపురంలో ఏ బిడ్డ నశించుకోకూడదయ్యా, అది మీ చిత్తమై ఉన్నది తండ్రి. ఆయన అది వారు గ్రహించలేకపోతున్నారయ్యా. ఈ లోకమే శాశ్వతము, ఇక్కడే సుఖము, ఇక్కడే సంపాదన, ఇక్కడే ఆనందం అనుకుంటున్నారు, కానీ రానున్న నరకమును ఎలా తప్పించుకోవాలో ఆలోచన చేయట్లేదయ్యా. అయ్యా కృప చూపించండి, వారికి జ్ఞానాన్ని ఇవ్వండి, అర్థం చేసుకోవడానికి కృప చూపించండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య అడుగుతున్నారు. ఇది మీకు పోయిన వారం చెప్పాను, క్వశ్చన్ లోనే సమాధానం సగం వరకు ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం చదువుకున్న రోజుల్లో కూడా
క్వశ్చన్ ఏదైనా వేసినప్పుడు క్వశ్చన్లోనే సగం సమాధానం ఉంటుంది, తర్వాత సమాధానం మిగిలినట్టు. నన్ను ఎందుకు సిలువ వేశారు, దాన్ని మీరు డివైడ్ చేసి ఆలోచించాలి. నన్ను ఎందుకు సిలువ వేశారు, ఆయన వేశారు కదా గ్యారంటీయే, సిలువ వేశారు కదా ఖాయమే. ప్రశ్నల్లో ఏంటంటే ఎందుకు, ఆ ఎందుకు అన్నది మీరు ఆలోచించి చెప్పాలి. ఏంటండి? దేవునికి స్తోత్రం. యేసయ్య దేవుడు కాదు అని. ఇంకా మీరు చెప్పాలి, నన్ను ఎందుకు సిలువ వేశారు చెప్పండి, పర్లేదు, ఒక్కొక్కరు చెప్పండి. మా అమ్మగారు 2 వారాలుగా సతమతమయ్యి ఎలాగా అని ఇంటి దగ్గర నన్ను ఆన్సర్ అడిగి నేను చెప్పకుండా అక్కడ చూసుకున్నదే అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఆలోచించి చెప్పారు అన్నమాట ఒక సమాధానం. చెప్పండి, దగ్గరలోకి వచ్చారు, మా అమ్మగారు దగ్గరలోకి వచ్చారు. మంచిగా అప్పుడు తిరగేస్తే ఎలా ఉంటుందో ఆ చెప్పిన సమాధానం గురించి తిరగేస్తే అదే ఆన్సర్ అయిపోతుంది. ఇంకెవరిని చెప్పండి, నన్ను ఎందుకు సిలువ వేశారు? ఏంటి? దాని కొంచెం దగ్గరికి రాను కానీ కొంచెం దగ్గరికి వచ్చాడు. దెయ్యాలని వాటిని వదిలించాడు, నువ్వు దేవుడు కాదని సిలువ వేశాడు. ఇంకా నరకాగ్ని నుండి తప్పించడానికి. ఇంకా చెప్పాలి. వెరీ గుడ్, బాగా చెప్తారు సమాధానం. ప్రియమైన చెప్పారా, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ ఎందుకు వేశారంటే మీరందరూ చెప్పే సమాధానాలు ఎక్కువగా ఎలాంటి చెప్తామంటే ఆయన మన పాపముల కోసం చనిపోయాడు అని. అదే దగ్గర చెప్పింది, ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు సిలువ వేశారంటే మా పాపముల కోసం ఆయన మరణించాడు. మీరు ఎందుకు చనిపోయాడు అని అడగలేదు, ఎందుకు చంపారని అడిగారు. ఎందుకు చనిపోయాడు అంటే ఆయన కార్చిన రక్తము చేత మనకి విడుదల, పాప క్షమాపణ కోసం ఆయన చనిపోయారని చెప్తాం. దేవుడు మరణించకపోతే మనకి క్షమాపణ రాదు అని చెప్తాం. కాబట్టి ఆయన మనల్ని రక్షించడానికి చనిపోయాడని చెప్తాం. అది దానికి ఆన్సర్, ఎందుకు చనిపోయాడంటే. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఎందుకు చనిపోయాడు కాదు, ఎందుకు చంపారు. ఇప్పుడు యేసయ్య సీరియస్ గా సిలువలో వేలాడుతూ 7 మాటలు మాట్లాడారు. ఈరోజు అందరూ ఆ 7 మాటలు ధ్యానం చేస్తూ ఉంటారు. తండ్రి, మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక మీరు క్షమించు, అలాగే తప్పికొచ్చి ఉన్నాను. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, అలాగే కుమారుడు చూసి ఇదిగో నీ తల్లి, ఇలాగే నా ఆత్మను అప్పగించున్నాను, సమస్తము సమాప్తము అయినవి. ఇలాగే 7 మాటలు మాట్లాడాడు. ఆ 7 మాటల్లోనే ఇంకొక మాట కూడా ఆయన మాట్లాడాల్సి వస్తే ఆయన అడిగే ప్రశ్న ఇది ఏంటంటే, నన్ను ఎందుకు సిలువ వేశారు? 10 సార్లు ఒక క్వశ్చన్ అడిగితే అందరూ దగ్గర వస్తారన్నమాట. 10 సార్లు అడిగాయి. సువార్త బోధిస్తున్నాను సిలువ వేశారా? సువార్త నేను బోధిస్తున్నాను కదా, నేను దేవుడి రాజ్యం గురించి తెలియజేస్తున్నాను కదా. ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాను సిలువ వేశారన్నాడు, నేను ప్రకటిస్తున్నా, నన్ను ఎవరు చంపట్లా. దేవుడి రాజ్యం గురించి నేను చెప్తున్నా, పర్లోక గురించి నేను చెప్తున్నాను, ఎవరు చంపట్లా. మా అమ్మగారు దాన్ని కొంచెం దగ్గరికి వచ్చారు. ఏంటి, ఎందుకు సిలువ వేశారు, నన్ను ఎందుకు సిలువ వేశారు? వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చారన్నప్పటికీ తను కూడా పక్కకు వచ్చేసింది, తను కూడా దగ్గరికి వచ్చేసింది. వెరీ గుడ్. వాళ్ళ ముగ్గురు చెప్పిన సమాధానాలు కొంచెం దగ్గరికి వచ్చింది. యేసయ్య ఎందుకు చనిపోయారు వేరు, ఎందుకు చంపారు అన్నది వేరు. ఎందుకు చనిపోయారు అన్నది అది ఆయనకి మాత్రమే తెలుసు, ఆయనకి మాత్రమే తెలుసు. ఎందుకు చనిపోయారు అంటే నా ప్రజలు పాపం చేశారు, వారు జన్మతః పాపులు. ఎందుకంటే ఆదాము చేసినటువంటి పాపము వారి మీద ఉన్నది, దాని ద్వారా వారు జన్మతః పాపులు అయ్యారు. అలాగే కర్మతః పాపులు అంటే పుట్టిన తర్వాత చాలా పాపాలు చేస్తూ ఉన్నారు. దేవుని మాట వెనుక, తల్లిదండ్రుల మాట వెనుక, సావుకుల మాట వెనుక లోకంలో అనేక పాపాలు చేస్తారు. అంటే మీరందరూ పాపాలు చేశారు కాబట్టి పాపము ద్వారా వచ్చే జీతము మరణం. ఏంటి ఆ మరణం అంటే నరకం. అని వీరు నా బిడ్డలకు వీరు పాపం చేశారు, వీరు నరకానికి వెళ్తున్నారు, వీరు నేను రక్షించాలని మనకి తెలియనప్పుడే ఆయన ఒక ప్రణాళికను వేసుకుని ఆయనంతటా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ప్రాణం పెట్టి చనిపోయాడు. అప్పుడు మనం పుట్టామా? మనం పుట్టలా. మనం పుట్టకపోయినప్పటికీ మన పాపం తెలుసుకున్నాడు.
అప్పటికి పుట్టిన వారు పాపులు, మేము పాపులు, మా కోసం రా అని చెప్పారా? లేదు. కాబట్టి ఆయన తనంతట తాను ప్రణాళికలు వేసుకుని ఈ లోకానికి వచ్చి చచ్చిపోయారు. పాయింట్ అర్థమైందా? ఎందుకోసం చనిపోయారు అంటే మన పాపముల నుంచి మనకి విడుదల ఇవ్వడానికి సిలువలో మరణించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎందుకు చచ్చిపోయాడు అన్నదానికేమో ఇలా సమాధానం చెప్పము. ఎందుకు చంపారు? పాయింట్ అర్థం. ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి చాలా తేడా ఉంది. ఎందుకు చనిపోయాడు అంటే ఆయన చెప్పే ఆన్సర్ అది. మీరు పాపులు కాబట్టి మీకోసం చనిపోయాను అని ఆయన చెప్తేనే మనకి తెలిసింది. అది మనకి తెలుసా? మన పాపులు అని మనకి తెలుసా? ఆయన చనిపోవడం మనకి తెలుసా? ఆయన రక్తం కాల్చడం తెలుసా? దాని ద్వారే మనకి విడుదల మనకి తెలుసా? ఇవన్నీ ఆయనే చెప్పాడు మనకి బైబిల్ ద్వారా, ప్రవక్తల ద్వారా, ఆయన చేసిన కార్యం ద్వారా. ఎందుకు చనిపోయాడంటే మన పాపం అని చెప్పాడు. అది ఓకే, ఆ పాత్రలో పట్టింది. మరి యేసయ్య అడిగే ప్రశ్న ఏంటంటే నన్ను ఎందుకు చంపారు? ఎందుకు చంపారు అంటే వాళ్ళకి తెలుసా, అక్కడున్న ప్రజలకి, ఇప్పుడు ఈయన దేవుడు, ఈయన్ని చంపితే మనకి విడుదల అని వాళ్ళకి తెలుసా? చెప్పండి, తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు ఈయనే మెస్సయ్య, లేక ఈయనే దేవుడి కుమారుడు, ఈయనే మన కోసం వచ్చాడు, ఈయన మన పాపములను క్షమించడానికి వచ్చాడు. కాబట్టి ఈయన్ని చంపితే, ఎవరిని చంపితే? ఈయన్ని చంపితే, యేసయ్యని చంపితే మనకి విడుదల అని వాళ్ళకి తెలుసా? తెలియదు. తెలియకుండానే చంపారు. వాటిని బాగా అర్థం చేసుకోవాలి. వాక్యం వింటే చాలా ఆత్మీయంగా మనం ఎదుగుతాం. యేసయ్య దేవుడు అని వాడికి తెలీదు, మెస్సయ్య అని తెలీదు. వారిని చంపితే మనకి రక్తము మన మీద పడి మనకి పాపక్షమాపణ వస్తుందని వారికి తెలీదు. తెలియకుండానే చంపారు. తెలిసి చంపించుకున్నదేమో యేసయ్య, కానీ వారికి తెలియకుండానే చెప్పారు. మరి వారు ఎందుకు చంపారు అన్నది ఈరోజు మన ప్రశ్న. మరి ఎందుకు చంపారు అంటే ఒకే ఒక ముఖ్యమైన కారణం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి తీసి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. అందుకు యూదులు మాకు ఒక నియమము కలదు, తాను దేవుని కుమారుడు అని ఇతడు చెప్పుకొనెను కనుక ఆ నియమము చొప్పున అతడు చావవలెనని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఎందుకు చెప్పారంట? వాళ్ళకి ఒక నియమం ఉందంట. యూదులకి, అక్కడ ఉన్నటువంటి ఆ జనాంగానికి, ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక నియమం ఉంది, ఒక రూల్ ఉంది. ఏంటి ఆ రూల్ అంటే ఎవరైనా నేను దేవుణ్ణి అంటే వాళ్ళు కూడా చెబుతారు. వాటి అర్థమవుతుందా? ఎవరైనా సరే నేను దేవుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి అంటే కొట్టి చంపుతారు. ఎందుకంటే వారందరికీ తెలుసు దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి అయిన యెహోవా, ఆయన మాత్రమే పూజార్హుడు, ఆయనను తప్ప ఎవరిని దేవుడిగా పిలవకూడదు. ఎవరిని దేవుడిగా పిలిచినా మేము ఊరుకోము. ఆకాశం ముందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద సముద్రంలో కానీ దేని రూపమును నువ్వు చేసుకోకూడదని నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనంలో తండ్రి అయిన యెహోవా చెప్పాడు. కాబట్టి దేవుడు ఎవరే అంటే యెహోవాయే. ఈయనవుడు కొత్తగా వచ్చిన దేవుడిని అంటున్నాడు. ఒకటే చంపండి. ఎందుకు చెప్పారు? యేసయ్య అడుగుతున్న ప్రశ్న సిలువలోంచి, నన్ను ఎందుకు చంపారు? ప్రజలు చెప్తున్న సమస్య, నువ్వు దేవుడివి అన్నావు. వాయికి అర్థమైందా? ఈయనేం అడుగుతున్నాడు? నన్ను ఎందుకు చంపారు? వాళ్ళు ఏమన్నారు? నువ్వు దేవుడివి అని చెప్పావు. ఎన్ని సందర్భాల్లో ఆయన్ని చంపాలని చూశారు? ఆయన అసలు చేసిన పనులేంటి? ప్రతి సందర్భంలో చంపడానికి కారణం ఏంటి అని ప్రతిదీ మనం చూస్తే లాస్ట్కి అదే మనకు కనపడుతుంది ఆన్సర్. వేరే ఆన్సర్ ఏమీ కనపడదు. యేసయ్య వ్యభిచారం చేశాడని చంపలేదు, యేసయ్య హత్యలు చేశాడని చంపలేదు, యేసయ్య దొంగతనం చేశాడని చంపలేదు, యేసయ్య ఎవరో మోసం చేశాడని చంపలేదు. ఈ రోజున ఒక చర్చి ఒక వ్యక్తికి శిక్ష వేయాలి అంటే అతనిలో పాపము చూడాలి, అతనిలో పాపము చూసి చంపాలి, అతనిలో నేరము చూడాలి, అతనిలో దేశ ద్రోహము చూడాలి, అతనిలో ఇతరులకు చేసిన అన్యాయం కనబడాలి, నెక్స్ట్ సాక్షుల ఆధారాలు కనబడాలి. ఇవన్నీ కనబడినప్పుడు మాత్రమే ఆ జడ్జి శిక్ష వేయాలి.
మరి ఈ రోజున ఇక్కడ పిలాతు అనేటువంటి రాజు యేసయ్యకి ఏమి చూసి శిక్ష వేశాడు? ఏమి చూసి శిక్ష వేశాడు? అసలు ఎందుకు చెప్పాడు? ఆయన మన పాపముల నిమిత్తం చనిపోయాడన్న విషయం అది ఆయనకి మాత్రమే తెలిసింది. దానికోసం ప్రజలు చెప్పల, దానికోసం రాజు శిక్ష వేయాల. రాజు పిలాతు, అయ్యా నువ్వు దేవుడు కదా, నిన్ను చంపితే మాకు పాప క్షమాపణ వస్తే అందుకే నిన్ను చంపుతామని చెప్పలా. ప్రజలందరూ కూడా అయ్యా ఈయన దేవుడయ్యా, ఈయన చంపండి అయ్యా, మాకు విడుదల వస్తుంది అని చెప్పమల్లా. వాటి అర్థం బాగా ఆసక్తిగా లావే చూసి వినాలి. ఎందుకు చంపారయ్యా అంటే మాకు ఒక నియమం కలదు, ఒక రూల్ కలదు. ఏంటి ఆ రూల్ అంటే ఎవడైనా దేవుడు అని చెబితే చంపేస్తాం. ఎవడైనా దేవుడు అని చెబితే చంపేస్తాం. దాంట్లో భాగంగా మా అమ్మగారు ఆఖరికి ఆలోచించిన వాళ్ళు చెప్పారు, ఏమని? నువ్వు దేవుడు కాదు అని చెప్పాము. అదేగా సమాధానం. ఈయనేమో నేను దేవుడిని అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పారంటే నువ్వు దేవుడు కాదు అని చెప్పారు. మనోడు కదా అనేది చెప్పాడు, ఏమని? దెయ్యాలను నిలగొట్టేటప్పుడు, అద్భుతాలు చేసేటప్పుడు దేవుడినే నేను చెప్పుకుంటూ ఉంటే వాడి కోపం వచ్చి చెప్పారు. అలాగే తమ్ముడు చెప్పింది ఏమని? నువ్వు మెస్సయ్యవి కాదు. వారు ఎదురు చూస్తున్నారు మెస్సయ్య కోసం. మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నటువంటి రోజులలో యేసయ్య లోకానికి వచ్చి నేనే మెస్సయ్యని అంటున్నారు అనేటికి వారికి కోపం వచ్చి చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే బాగా ఆలోచించాలి. యేసయ్య పుట్టారు, పెరిగారు, మంచి పనులు చేశారు. కానీ ఆయన్ని చంపిన కారణం ఏంటంటే మాకు క్షమాపణ వస్తుందని కాదు, వారు దైవ దూషణ చేస్తున్నారు అని. యేసయ్య దైవ దూషణ చేస్తున్నారు. మనం ఒక్కొక్క వచనాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తే మార్కు సువార్త 2వ అధ్యాయం మనం చూద్దాం. అందరూ కూడా మార్కు సువార్త 2వ అధ్యాయం, 2వ అధ్యాయంలో 52వ వచనంలో అందరూ కూడా మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడినవి అని పక్షవాయువు గలవానితో చెప్పారు. తర్వాత ఏం జరిగింది? శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండి వారు ఇతడు ఇట్లెందుకు చెబుచూ ఉన్నాడు? దైవ దూషణ చేయించు ఉన్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడు ఎవడు అని తమ హృదయములలో వారు ఆలోచించుకుని. హల్లెలూయా. ఏంటంట? ఒకసారి యేసయ్య దగ్గరికి పక్షవాయువు గల వ్యక్తిని తీసుకొచ్చారు. చాలా మంది జనాలు అక్కడ ఉన్నారు. ఆయన్ని యేసయ్య దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలో తెలియక ఇంటి పైన ఉన్నటువంటి పెంకులు తీసి, ఆ గడ్డిలాగా జమ్ము ఏదుంటే అది తీసి ఇంటి పై నుంచి యేసయ్య దగ్గరికి దింపారు. ఆ సందర్భం మనందరికీ తెలుసు. అప్పుడు యేసయ్య ఆ వ్యక్తిని స్వస్థపరచడం ఫస్ట్ మానేసి ఆ వ్యక్తితో అన్న మాట ఏమిటంటే వారి విశ్వాసమును చూసి, అంటే ఆ పెంకులు తీసి మంచం మీద నుంచి ఆ పక్షవాయువు కలిగిన వారిని యేసయ్య ఎదుటికి దింపిన వారిని చూసి ఏమంటున్నాడు? వారి విశ్వాసం చూసి ఈ మంచం మీద ఉన్న వ్యక్తితో కుమారుడా నీ పాపములు క్షమించబడినవి అని పక్షవాయువు గల వ్యక్తితో చెప్పాడు. ఇప్పుడు నేను ఇక్కడ కూడిన మీతో ఎవరితోనైనా రవి నీ పాపాలు క్షమించబడ్డాయి అంటే క్షమించబడతాయా? పాపాలను క్షమించేవాడు ఎవడు? పాపాలను క్షమించేవాడు దేవుడు మాత్రమే. మీరు నా ఎడల ఏదైనా తప్పు చేస్తే ఒకరికి ఒకరు మీ పాపాలను ఒప్పుకోండి అన్న వచనం కూడా మనకు కనబడుతుంది. ఒకరికి ఒకరు మీ పాపాలను ఒప్పుకోండి, ఒకరికి ఒకరు క్షమించుకోండి. ఈ పాపం ఏంటి, ఆ పాపం ఏంటి? ఈ పాపం నా దగ్గర నుంచి ఏదో తప్పేశాడు రవి, ఇలా తప్పేశాడు అనుకుందాం. ఆ విషయం నాకు తెలిసింది. ఇప్పుడు అతను ఎడలో తప్పు చేశాడు, పాపం చేశాడు. ఇప్పుడు అతడు వచ్చి నన్ను క్షమించు అని అడిగితే నేనేం చేయాలి? క్షమించాలి. అలాగే నేనేదో తప్పు చేశా, నేను క్షమించు అంటే క్షమించాలి. అందుకే మనమందరం కూడా ఎక్కువగా సారీ అనే పదాన్ని వాడుతూ ఉంటాం. బండి గుద్దేసినప్పుడు, ఎవరిని తిట్టినప్పుడు, కోపం లేదు చేసినప్పుడు సారీ అనే మాట చెప్తాం. అంటే నన్ను క్షమించు అని అడుగుతాం. సారీ అంటే అర్థం ఏంటి? క్షమించు. క్షమించు అన్నప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు? ఓకే ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. అన్నాడా? అంటే పర్వాలేదు నేను క్షమించాను అన్నాడు. అంటే నేను క్షమించు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి క్షమిస్తాను అన్నాడు. ఆ వ్యక్తిని క్షమించే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ చిన్ని చిన్ని తప్పులకి నా వలన అతను ఏది బాధపడ్డాడో దానికి క్షమించు అన్నప్పుడు అతనికి క్షమించకూడదు. పాయింట్ అర్థమైందండి?
చిన్న చిన్న వాటికి, నా వలన మీకు కలిగిన బాధకి, మీ గురించి నేను తెలియకేదో అనేసా, అదే తెలియకే మాట్లాడినానని మీ గురించి సారీ అంటారు. అప్పుడు మీరేం చేస్తారు? ఓకే తెలియక అన్నావు కాబట్టి ఓకే ఈసారి ఎప్పుడు అన్నదేని అంటారు. అంటే నేను క్షమించగలిగేవి కొన్ని ఉన్నాయి, క్షమించలేనివి చాలా ఉన్నాయి. కాబట్టి ఒకరి తప్పులు ఒకరికి చెప్పుకోండి, క్షమించుకోండి అన్నదేమో చిన్న చిన్న తప్పులు. కానీ మరి ఘోరమైన పాపాలు, జన్మ పాపం ఉంటుంది, అది పితృల ద్వారా వచ్చేది, ఆదాము ద్వారా వచ్చేది, దానిని ఎవరు క్షమిస్తారు? అలాగే మన శరీరానికి పాపం చేసుకుని ఆ వ్యసనాలతో శరీరాన్ని పాడు చేసుకుంటూ దురాలోచనలతో మరి ఎదుటి వ్యక్తి నాశనాన్ని కోరుకుంటూ మన శరీరాన్ని నాశనం చేసుకుంటూ ఇటువంటివి ఉంటాయి. వాటిని ఎవరు క్షమిస్తారు? నేను మందు తాగుతానండి, మందు తాగుతూ వచ్చి ఆ మునిగారు నన్ను క్షమించిందంటే, మీరు తాగితే నాకు నష్టం ఏంటయ్యా, నేను క్షమించడం ఏంటయ్యా అంటారా? నేను ముందు తాగి మిమ్మల్ని తిట్టాను అనుకో, అయ్యా ఏదో రాత్రి ముందు ఎక్కిపోయి తిట్టాను క్షమించండి అంటే ఆ తిట్టను మీరు క్షమిస్తారు. ముందు తాగిన దానికి మీరే క్షమిస్తారు, నా ఇష్టం మిమ్మల్ని తాగుతారు. వారికి అర్థమవుతుందా? నా ఇష్టం, నన్ను అడిగేది ఎవరు, మిమ్మల్ని అడిగేది ఎవరు? కాబట్టి ముందు తాగినప్పుడు నా శరీరాన్ని వాడు చేసుకున్నా, శరీరంలో దేవుడు ఉన్నాడు, మీ దేహము నా మైండ్, లోపల దేవుడు ఉన్నాడు. కాబట్టి ఎవరికి హాని చేస్తున్నామంటే దేవుడికి హాని చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు క్షమించేది ఎవరు? నా ఇష్టం, నేను పాపం చేస్తాను అని నేను చెప్పినప్పటికీ ఆ పాపాన్ని క్షమించాలి అంటే ఎప్పటికైనా సరే క్షమించు అన్నప్పుడు ఆ క్షమించే వ్యక్తి ఎవరి అంటే దేవుడు మాత్రమే. దేవుడు తప్ప ఎవరిని క్షమించాలంటే ఎవరికి లేదు. మరి ఈరోజు నా ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు యేసయ్య ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని స్వస్థపరచకుండా వెంటనే అంటున్న మాట, మీ విశ్వాసమును నేను చూసి అదిగో ఈ వ్యక్తిని క్షమిస్తూ ఉన్నాను, నీ పాపాలు క్షమించబడినవి. ఆ మాట విన్నటువంటి అక్కడ ఉన్న శాస్త్రులు లేక పరిసయ్యులు దేవుణ్ణి నమ్మేవారు, దేవుడు ఒక్కడే అని నమ్మేవారు, యెహోవాయే దేవుడు అని నమ్మేవారు. వారికి కోపం వచ్చేసింది. నేను ఉన్నానండి, జాయ్కి ఎవరిని డాడీ కదా, ఇప్పుడు జాయ్కి ఇతరు డాడీ అని మీరు ఎవరైనా చెప్తున్నారు అనుకో, నాకు కోపం వస్తారు కదా, నవ్వుతారు కన్నా, కోపం వస్తారు కదా. జాయ్కి నేను కాదు డాడీ, జాయ్కి పలానా వ్యక్తి డాడీ, పలానా వ్యక్తి డాడీ అని మీరు ఎవరైనా వచ్చి చెప్తుంటే నాకు కోపం వస్తారు కదా. వస్తుంది, ఎందుకంటే నేనే తండ్రిని, నాకు తెలుసు, నా బిడ్డ నేను తండ్రిని, కానీ వేరొకరిని తండ్రి అని చెప్తున్నాను, కోపం వచ్చేస్తుంది కదా. అలాగే ఆ రోజుల్లో ఉన్నటువంటి యూతులు, దాని ఇశ్రాయేల్ ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు బాగా భక్తి కలిగినట్టు వంటి వారు ఉండేవారు. ధర్మశాస్త్రంలో అన్ని పాటించకపోయినప్పటికీ దేవుడు అంటే మాత్రం బాగా విశ్వసిస్తారు. ఒకడే దేవుడు, ఆయనే యెహోవా, ఆయనే మమ్మల్ని పుట్టించాడు, ఆయనే మమ్మల్ని పెంచాడు, ఆయన తప్ప మరి దేవుడు లేడు అని వారు బాగా విశ్వసించేవారు. కాబట్టి ఎప్పుడైతే యెహోవా దేవుడు అన్న మాటని కాకుండా ఈయన ఆ అధికారాన్ని తీసుకుని నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పాడో వాళ్ళ కోపం వచ్చేసింది. ఏంటో క్షమించేది దేవుడు కదా, నువ్వేంటి దేవుడి స్థానంలోనికి వెళ్ళి క్షమిస్తున్నావు, నువ్వు దైవ దోషణ చేస్తున్నావు అని వారికి లోపల స్టార్ట్ అయింది. వారికి అద్భుతం బాగా గ్రహించాలి. యేసయ్యని చంపడానికి గల కారణాలు, యేసయ్య అడిగిన ప్రశ్నకి నన్ను ఎందుకు చంపారు అంటే వారు చెప్పే సమాధానాలు ఏంటంటే ఇవే కరెక్ట్ ఆన్సర్స్. ఇవి నువ్వు దైవ దోషణ చేశావు, నువ్వు దేవుడివి అని చెప్పుకుంటున్నావు, దేవుడి స్థానంలోకి వచ్చావు, క్షమించడానికి నువ్వెవడివి, క్షమించే హక్కు దేవుడికి మాత్రమే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరి ఒక వచనం చూస్తే మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశించగా అక్కడ బోచ చేయగలవాడు ఒకడు ఉండేది. అచ్చటి వారు ఆయన మీద, యేసయ్య మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచూ ఉండి. ఏం చేస్తాడంట? నేరము మోపాలి ఎలాగైనా సరే అని చెప్పి ఏం చేస్తాడు యేసయ్య? విశ్రాంతి దినం అంటే శనివారం విశ్రాంతి దినం, ఈ రోజున ఏమీ చేయకూడదు. విశ్రాంతి దినం అంటే ఆ రోజున శనివారం, ఈ రోజు మనం ఏ రోజుగా భావిస్తున్నాం? ఆదివారంగా మనం ఆరాధిస్తున్నాం కొత్త నిబంధన కానించి. ఆ రోజున విశ్రాంతి దినమున ఎద్దుకు పని చెప్పకూడదు, దూడకి పని చెప్పకూడదు, ఇంట్లో ఉన్న పనివారికి పని చెప్పకూడదు, మనము పని చేయకూడదు.
పొయ్యి వెలిగించకూడదు, వంట వండకూడదు, ఏ పని చేయకూడదు. కాబట్టి వారు ఎదురు చూస్తున్నారు. ఏమని? ఈ రోజు విశ్రాంతి దినం, ఏ పని చేయకూడదు. ఇప్పుడు ఓచ చేయగలిగిన వాడు వచ్చాడు, పని చేయని వాడు వచ్చాడు. యేసయ్య వాడిని స్వస్థపరుస్తాడా? ఏం చేస్తాడు? అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి మనము అని ఎదురు చూస్తూ ఉన్నారు. అతను నేను స్వస్థపరిస్తే అదిగో నువ్వు విశ్రాంతి దినం ఎందుకు పని చేసావు? ఈరోజు నా భయం మనలో ఉందా? ఆదివారం ఎందుకు రాలేదంటే నాకు పని ఉందండి. కానీ ఆ రోజున ఉన్నటువంటి యూతులు, ఇశ్రాయేలు, శాస్త్రులు, పరిసయ్యులు పొయ్యి కూడా వెలిగించేవారు కాదు. ఏ పని చేయకూడదు. నీ దాసుడికి పని చెప్పకూడదు, నీ దాసికి పని చెప్పకూడదు, నువ్వు నీ ఇంటిలో ఉన్న ఎద్దుకి పని చెప్పకూడదు, అంటే పొలం దున్నడానికి గాడిదకి పని చెప్పకూడదు, గొడుగులు మోయడానికి. ఆ రోజంతా నీవు నీ ఇంటి వారు, నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఎవరిని ఆరాధించాలంటే దేవుడిని ఆరాధించాలి. అంత బాగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వారు అసలు మనం చర్చికి రావడానికి లేదు. ఏంటంటే రెడీ అవ్వద్దా ఏంటండి? మా ఆయనకి చెప్తే ఆయన తీసుకొచ్చాడు బిడ్డలు. కంగారు పడతారండి, పక్కన ఆగండి. లిప్స్టిక్ ఏం చేరాము, బ్రష్తో మేకప్ కొట్టందే రాము, లిప్స్టిక్ అదేంటిది పెన్సిల్ ఉంటుందే రాము, పప్పులు పెట్టందే రాము, ఇస్త్రీ బట్టలు లేదే రాము. ఇవన్నీ అయ్యేపటికి ఎంతలైతే పర్లా, ఏమొద్ది వెళ్తాం, ఏమొద్ది దీవెని తీసుకుంటాం. మనలో ఒక భయం ఉందండి. మనలో అసలు భయం కానీ భక్తి కానీ ఉందా? అమ్మో ఇది ఆదివారం, ఇది దేవుడి రోజు, ఏ పని చేయకూడదు, ఏ పనున్నా రేపే. భయం ఉందా? దయ్యానికి వెళ్ళాలి, దేవుడిని ఆరాధించాలి, ఆయన నన్ను దీవించాలి ఆలోచన ఉందా? లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు వారు చూడండి, యేసయ్యనే తప్పు పట్టడానికి చూస్తున్నారు. ఓచ చేయగలిగిన వాడు వచ్చినప్పుడు ఇప్పుడు యేసయ్య ఏం చేస్తాడు అని కనిపెడతా ఉన్నారు. కానీ యేసయ్య మామూలు వాడు కాదు. వెంటనే వాళ్ళకి ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్న వేశాడు చూడండి, 13వ వచనంలో, ఆయన నువ్వు లేచి మధ్యన నిలవమని ఓచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని వారిని అడిగాను. అందుకు వారు ఊరుకుండిరి. ఏంటంటే విశ్రాంతి దినమున నేను చంపితే తప్ప బతికితే తప్పరా? ఆలోచించండిరా. మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? మీరు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే మీరు నన్ను అడగండి, ఒకరిని చంపితే అడగండి, మీరు ఒకరికి మేలు చేస్తే అది తప్పు ఎలా అవుద్ది అని యేసయ్య వారికి చెప్పి ఆ ఓచ చేయగలిగే వారిని స్వస్థపరిచాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? 6వ వచనంలో అక్కడ ఏం చేశాడు? వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు బయటికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకుని ఆయన ఎలాగూ సంహరింతుమా అని ఆయనకి విరోధముగా ఆలోచన చేసింది. ఎందుకు సంపాదన వస్తున్నారంట చెప్పండి. ఫస్ట్ చూసుకుంటూ వెళ్తే మొట్టమొదటి పాయింట్, పాపాలు క్షమించే అధికారం నీకు ఎవడిచ్చాడు? నువ్వు దైవ దోషం చేస్తున్నావని చెప్పాలని. రెండో పాయింట్, విశ్రాంతి దినమున నువ్వు ఎందుకు స్వస్థపరిచావు అని బయటికి వెళ్ళిపోయి హేరోదీయులతో అక్కడ ఉన్నటువంటి ఒక జనాంగముతో ఎలాగ చంపాలి అని ప్లాన్ వేస్తున్నాడంట. కాబట్టి యేసయ్యను చంపింది మీరు రక్తం గారిస్తే మాకు క్షమాపణ వస్తుందని చంపలా, అలా ఎవరూ చంపలా. అలా చంపేటట్టయితే యేసయ్య సిలువలో 7 మాటల్లో ఒక మాట ఏమన్నాడు తెలుసా? తండ్రి మీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. ఒకవేళ ఈయన్ని చంపడం ద్వారా వారికి క్షమాపణ వస్తే తెలుసుకుంటే ఆ మాట అంటాడా? తండ్రి నన్ను చంపడం ద్వారా వీరికి క్షమాపణ వస్తే తెలుసుకున్నారయ్యా, వెరీ గుడ్, వీరు దీవించు అన్నాడు. కానీ అలా వీరికి తెలియదు కాబట్టి వీరు చంపుతున్నారు. అంటే చంపాలనే ప్రతి ప్లాన్ యేసయ్య ద్వారా పాప క్షమాపణ వస్తుందని కాదు, ఆయన దైవ దోషం చేస్తున్నాడని, దేవుడిని చెప్పుకుంటూ ఉన్నాడని. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవద్దని మరలా రాళ్ళు చేత పట్టుకొనెను. ఎందుకు సంపాదన చూస్తున్నారంట?
నేను తండ్రి ఏకమై ఉన్నాం. బాగా విన్నారు వాక్యం. ఈ వాక్యం ద్వారా మీరు ఖచ్చితంగా ఆటవించబడి దీవించబడతారు, సత్యాన్ని తెలుసుకుంటారు. ఎందుకు యేసయ్యని చంపారు, ఎందుకు చంపుతున్నారు అన్న ప్రశ్నకి అది చెప్తున్న సమాధానం, నేనును తండ్రి ఏకమై ఉన్నామని మీరు చెప్పారు కాబట్టి మేము రాళ్ళు తీసుకుని పట్టబోయాము. తర్వాత 32వ వచనం కూడా చదవండి. యేసు తండ్రి యొక్క నుండి అనేక మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుతున్న వారిని అడిగాను. నేను చాలా విషయాలు చేశాను, చాలా విషయాలు మీకు నేర్పాను, కానీ నన్ను చంపాలని చూశారు. అందులో ఏ విషయం మీకు బాధ కలిగించింది అని వారిని అడగగా, మన 33వ వచనం, యూదులు నీవు మనుష్యుడివై ఉండి దేవుడివి అని చెప్పుకొనుచున్నావు కనుక దైవ దూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదాం కానీ మంచి క్రియలు చేసినందుకు కాదు అని వారితో చెప్పాను. హల్లెలూయా. నువ్వు ఎన్ని గుడ్డోలు బాగు చేసావు, దానికి చంపట్ల. కాళ్ళు లేనోడికి కాళ్ళు ఇచ్చావు, చంపట్ల. ఆహారం లేనోడికి ఆహారం ఇచ్చావు, దానికి చంపట్ల. నువ్వు ఎన్ని అద్భుతాలని చేయవయ్యా, నువ్వు మంచి పనులు చేయి, దానికి మేము చంపలా. నేను ఎందుకు చంపుతున్నావు అంటే నా తండ్రి నేను ఏకమై ఉన్నాం అంటున్నావు, యెహోవా నీవు ఒకటే అంటున్నావు, నిన్ను చూస్తే ఆయన చూసినట్టే అంటావు, ఆయన ద్వారానే నేను ఇక్కడికి వచ్చానంటావు, ఆయనే పంపించాడన్నావు. ఏంట్రా బాబు, మొత్తానికి నువ్వు ఆయనతో సమానం చేసుకుంటున్నావు, ఆయనలాగా క్షమిస్తున్నావు, తర్వాత నేను అక్కడే ఉంటాను అంటున్నావు. కాబట్టి నిన్ను చంపేది ఎందుకయ్యా అంటే నువ్వు చేసిన మంచి పనులు కాదు, నువ్వు దేవుడివి అని చెప్పుకున్నాను. కాబట్టి ఏమేమి తెలుసురా, యేసయ్య దేవుడు అని చెప్పుకున్నందుకే ఆ విషయం వారికి అర్థం కాక వారు ఏం చేస్తారంటే చంపాలని ప్రయత్నం చేస్తారు. తర్వాత ఇదే 10వ అధ్యాయంలో 35, 36, 39 వచనాలు మనం చూస్తే 35వ వచనం, లేఖనములు నిరర్థకము కానేరదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చినో అప్పుడు చెప్పినాడు, లేఖనం నిరర్థం కాదు కదా, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పినందుకు మీరు నన్ను చంపుతున్నారు. 36వ వచనంలో, ఈ లోకములోనికి పంపిన వానితో తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వారితో నీవు దైవ దూషణ చేయించున్నావు అని మీరు చెప్తున్నారా? నన్ను పంపిందే నా తండ్రి, కానీ మీరు నమ్మట్లేదు, దైవ దూషణ చేశామని అంటూ ఉన్నారు. 39వ వచనంలో, వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి గాని ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయాను. ఏంటంటే బిడ్డలారా, ఇప్పుడు వరకు మనం చూసిన ప్రతి వచనంలో కూడా చాలా తేడా, ఒక వచనం కాదు, 2 వచనాలు కాదు, ఏ సందర్భమైనా సరే నన్ను ఎందుకు చంపారు అన్న ప్రశ్నకి అదిగో నువ్వు పాపాలు క్షమిస్తున్నావు, నువ్వు విశ్రాంతి దినం స్వస్థపరిచావు, నువ్వు దేవుడితో సమానుడిగా చెప్పుకున్నావు, నువ్వు దేవుడిని అని చెప్తున్నావు, నువ్వు చేసిన మంచి పనులు కాదు, నువ్వు దేవుడు అని చెప్పినందుకు నేను చంపుతున్నావు. ఏమైతే బిడ్డలారా, ఇదంతా ఒక యాంగిల్ అయితే, ఇదంతా మనుషుల రీతిలో ఒక యాంగిల్ అయితే, రెండవ సమాధానం కూడా ఉంది, మీరు చెప్పని సమాధానం కూడా ఉంది. యేసయ్య నన్ను ఎందుకు చంపావు అని అడిగిన ప్రశ్నకి రెండవ సమాధానం ఏంటంటే అది లేఖనముల నెరవేర్పు. హల్లెలూయా. ప్రవచనాల నెరవేర్పు, ప్రవచనాల నెరవేర్పుగానే ఆయన మరణించారు. యెషయా గ్రంథాన్ని మనం చూస్తే 53వ అధ్యాయం 12వ వచనం, యెషయా గ్రంథం 53:12లో ఇక్కడ మాట కనబడుతుంది, పదో వచనం ఎదిగా క్లియర్గా బాగా అర్థమవుతుంది. 10వ వచనము, అతనిని నలగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలిగి చేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. ఇక్కడ ఎందుకు నన్ను చంపారు అన్న ప్రశ్నకి మనకు అర్థమైంది ఏంటంటే లేఖనాల నెరవేర్పు. తండ్రి అయిన యెహోవా ఒక ప్రవచనాన్ని ప్రవక్త ద్వారా చెప్పించాడు. అదిగో ప్రజలందరూ చేసిన పాపముల నిమిత్తమై యేసయ్య మీకోసం సిలువలో మరణిస్తాడు. కాబట్టి ఎందుకు నన్ను చంపారు అంటే నేను దేవుణ్ణి అని చెప్పినందుకు కోపం వచ్చి చంపినట్టుగా మీకు కనబడుతుంది, కానీ మీతో చంపించింది ఎవరయ్యా అంటే అదిగో ఎవరు? యేసయ్య. యేసయ్య చంపించింది ఎవరు? తండ్రి అయిన యెహోవా. మీకు తెలియదు, మీరు చెప్పారని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ ఆలోచన, ఆ ఉద్రేకాన్ని మీకు కలిగించింది ఎవరు? అందుకే నేను ఏమంటాడు తెలుసా, చాలా చోట్ల
యోహాను సువార్త మనం చూస్తే 19వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. పిలాతు అనే రాజు ఆయన అడుగుతున్నాడు యేసయ్యని ఏమని? పిలాతు అడుగుతున్నాడు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదు మరియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదు అని నువ్వు ఎరగవా అని ఆయనతో చెప్పాను. అంటే రాజుగారు యేసయ్యని అడుగుతున్నారు ఏమని? నిన్ను సిలువ వేయడానికి అధికారం ఉంది, నీకు సిలువ వేయకుండా ఉండడానికి నాకు అధికారం ఉంది, నువ్వు నాకు సమాధానం చెప్పు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నప్పుడు యేసయ్య ఏమంటున్నాడు 11వ వచనంలో? అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. హల్లెలూయా. నువ్వెవడవయ్యా నన్ను చంపడానికి? నువ్వెవడవయ్యా నాకు సిలువ వేయడానికి? నీకు నా పై నుంచి, నా తండ్రి దగ్గర నుంచి అధికారం ఉంటే తప్ప నువ్వు సిలువ వేయవు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనుషులు సిలువ వేసినట్టు కనబడుతుందా? పై నుంచి అధికారం వచ్చినట్టు కనబడుతుందా? చెప్పండి. ఇప్పుడు యేసయ్య అడిగిన ప్రశ్నకి ఇది రెండవ సమాధానం. మొదటి సమాధానం ఏమో చెప్పండి బాగా, నన్ను ఎందుకు సిలువ వేశారు అన్న దాంట్లో మొదటి సమాధానం ఏమో నువ్వు దేవుడివి అని చెప్పావు, అందుకే మేము చంపుతాం. రెండవ సమాధానం ఏమో ప్రవచనాల నెరవేర్పు. నన్ను ఎందుకు సిలువ వేశారంటే ప్రవచనాలు ఉన్నాయా, అందుకే సిలువ వేస్తూ ఉన్నాను. పిలాతు రాజు అడుగుతున్నాడు, నిన్ను విడిచిపెడతాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చో చెప్పంటే, నువ్వెవడో నన్ను విడిచిపెట్టడానికి? పై నుంచి అధికారం ఉంటే తప్ప నాకు సిలువ వేయరు. అలాగే ఇంకో వచనం కూడా మీకు చూపెడతాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవడానికి సైనికులందరూ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేతురు కోపంతో కత్తి తీసుకుని వెంటనే ఒక సైనికుడు చెవి నరికేస్తాడు. నరికేసినప్పుడు వెంటనే యేసయ్య అంటాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు. నువ్వెందుకు కత్తి పట్టుకున్నావు? ఈ రోజు మనం ఏది పట్టుకుంటామో దానితో మరణిస్తామండి. గన్ను పట్టుకుంటే గన్తోనే, నువ్వు ఎవరినైతే పేరుస్తావు ఇంకోటి వచ్చి నిన్ను పేరుస్తాడు. నువ్వు కత్తి పట్టుకుని చంపితే, నువ్వు ఒకరిని చంపితే ఇంకొకటి వచ్చి నిన్ను చంపుతాడు. మనం ఏం చేస్తాం అదే మనకు జరుగుద్ది. నేను ఇతరులకు అన్యాయం చేస్తే నాకు అలాగే అన్యాయం జరుగుద్ది, నేను ఇతరులు లాక్కుంటే నాకు అలాగే జరుగుద్ది. అందుకనే అంటారు, తాత తాగిన బోరు అలాపనే ఉంటుందిరా అని. అంటే ఏంటి? తాత తాగిన బోరు అంటే ఏదో గుండి లేదా ఒక చిన్న మరచెంపు లాంటిది. తాత తాగిన బోరు తలాపనే ఉంటుంది. అంటే బాగా ముసలైపోయిన తాత మంచం నుంచి లేవలేక ఏదో మంచి నీళ్ళు ఇచ్చినో మజ్జిగ ఇచ్చినో ఏం చేస్తాడు? అలా తాగి ఎక్కడ వెళ్తాడు? మనమైతే లెగిసి మంచం నుంచి వెళ్ళి ఒక టేబుల్ మీద పెడతాం, కానీ తాత ఎక్కడ పెట్టుకుంటాడు? ఎక్కడికి వెళ్ళాలి లేక లేవలేక శక్తి లేక అలా తాగి అలాగే తల పక్కనే మంచం పక్కనే పెడతాడు. తాత తాగిన బోరు ఎక్కడ ఉంటుంది? తలాపనే ఉంటుంది. అలాగే నువ్వు చేసిన పని ఎక్కడ ఉంటుందో తెలుసా? నీ పక్కనే ఉంటుంది. నువ్వు చేసిన పని, నేను చేసిన పని ఎక్కడ ఉంటుంది? నేను మీకు మోసం చేశాననుకోండి, మీరు మోసపోయినట్టుగా మీకు అనిపించవచ్చు. నేను చేసిన మోసం నా పక్కనే ఉంటుంది. అలాంటి మోసమే నాకు జరుగుతుంది. నేను ఒకరి భార్యని చూశాను అనుకోండి, ఆ పని ఎక్కడ ఉంటుంది? నా పక్కనే. నా భార్యని ఎవరు చూస్తాడు? ఇంకొకరు చూస్తాడు. నాకు అనిపించవచ్చు నేను వేరొక భార్యతో తిరిగేస్తాను కదా, వేరొక భార్యతో ఎంజాయ్ చేస్తున్నాను కదని, మరి నా భార్యతో గోడు చేస్తాడు ఎంజాయ్. వేరొక భర్తతో తిరిగేస్తాను కదా మీరు అనుకోవచ్చు, మీ భర్తతో చేస్తాడు ఇంకొకటి ఎంజాయ్. కాబట్టి మనం ఏమి చేసామో మనకి అది జరుగుద్ది. అర్థమవుతుందా? అందుకనే ఆ చెరపకుర్ర చెడేవు అన్న మాట కూడా మనం వింటాం. ఎవరినో చెప్పేస్తే మనం అనుకుంటాం, అప్పుడు తాత్కాలికంగా వాడు చెరపబడి కనబడతాడు, కానీ తర్వాత చెరపబడేది ఎవరో? మనమే. అందుకని చేత రెండులోకి ఎవరికైనా మంచి చేయాలి. అందుకే దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో కూడా 2-3 ఆజ్ఞలు ఏముంటే తెలుసా? పొరుగు వారి భార్యను ఆశించద్దు. నువ్వు పొరుగు వారి భార్యను ఆశిస్తే నీ భార్య నీకు ఆశిస్తాడు. నువ్వు పొరుగు వారి భర్తను ఆశించద్దు. నువ్వు ఆశిస్తే పొరుగు వారి భర్తని ఇంకొకరు ఆశిస్తాడు. నీ భర్తని ఇంకొకరు ఆశిస్తాడు. పొరుగు వారికి ఏది నువ్వు ఆశించద్దు. ఎందుకంటే నువ్వేం చేస్తావో అది నీ పక్కనే ఉంటుంది. నువ్వేం చేస్తావు? ఇప్పుడు బాగా ఆలోచన చేసుకుని ఇప్పటికే చాలా చేస్తాం.
అవన్నీ మనకు జరుగుతాయి, ఏదో రోజు ఖచ్చితంగా జరుగుతాయి. అప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి? నేను ఎవరో భార్యతో తిరిగా, మరి నా భార్యతో కూడా తిరగడా? చెప్పండి. మీరు ఎవరో భర్తలతో తిరిగారు, మీ భర్తలతో ఇంకో తిరగరా? ఖచ్చితంగా జరుగుతాయి. వాక్యంలో సున్నాయిన కొల్లైనా అది ఎప్పటికైనా జరుగుతాయి. కానీ అలాంటి పరిస్థితి రాకముడిపే మనం జ్ఞానం తెచ్చుకొని ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి క్షమించమని అడిగితే మనం చేసిన తప్పులు క్షమించాయని ఆయన అవి మనకు జరగకుండా ఉంటాయి. ఇప్పుడు పేతురు వచ్చి యేసయ్యని పట్టుకున్న సైనికుడు చెవి నరికేశాడు కత్తితో. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు, నువ్వు ఎందుకు కత్తి పట్టుకున్నావు అని యేసయ్య పేతురుని గద్దించి ఆ చెవిని అతనికి అంటించి అతన్ని స్వస్థపరిచి అప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నా తండ్రిని వేడుకుంటే తరుణం ఏమో దగ్గర 53వ వచనం, ఈ సమయమందు నేను నా తండ్రిని వేడుకుంటే వేడుకొని ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువగా దేవదూతలను పంపి నన్ను రక్షించడా. చాలండి. అని ఏమన్నాడు తెలుసా? అరే మీరు నన్ను చంపాలనుకుంటున్నారు, బాగా అర్థం చేసుకోవాలి, మాట్లాడాలి. మీరు నన్ను చంపాలనుకుంటున్నారు, మీరు నన్ను పట్టుకున్నాను అనుకుంటున్నారు, మీరు నన్ను నమ్మక ద్రోహం చేసి అప్పచెప్పారు అనుకుంటున్నారు, ఆ యోగా అప్పచెప్పాడు, అలసిలు వేశారు, ఇవన్నీ మీరు అనుకుంటున్నారు. ఇంకో విషయం చెప్పిన, నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువైన దేవదూతలు పంపిస్తారు. ఒక సేనా వ్యూహము అంటే ఎంతో తెలుసా? ఒక సేనా వ్యూహము అంటే ఆ రోజుల్లో రాజులు ఉండేటువంటి పరిస్థితి కదా, అక్కడ ఉన్నటువంటి సైనికులను పోల్చి చెప్పినటువంటిది. ఒక యోధుడు అంటే అన్ని విద్యల్లో ఆరితేరిన వాడు, కత్తి రంగంలో కానీ, బాణాల్లో కానీ, గాలి పట్టడం కానీ, కథలో కానీ, లేకపోతే మల్లయుద్ధంలో కానీ అన్నిటిల్లో ఆరితేరిన వాడిని ఒక యోధుడు అంటారు. నన్ను యోధుడు అనరు, మిమ్మల్ని యోధుడు అనరు. వాటి అర్థమవుతుందా? అన్నిటిలో ఆరితేరారు. ఉదాహరణకి మిలిటరీ వాళ్ళు ఉన్నారు, అన్నిటిలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే మిలిటరీలోకి వెళ్తారు కదా. వారికి తుప్పల్లో కింద భాగం తెలుసు, బురదలో దాక్కోవడం తెలుసు, ఎదురు చేయడం తెలుసు, అవసరమైతే ఎదురు నిలబడి చచ్చిపోవడం కూడా మనకి తెలుసు. అలాంటి వారిని ఏమంటారంటే యోధులు అంటారు. ఆ ఒక్క యోధుడే ఎన్నో విధాలుగా ఆరితేరిన వాడి అంటే అలాంటి 6000 మంది కలిపితే ఒక సేనా వ్యూహం. ఎన్ని వేల మంది? 6000 మంది యోధులు. బాగా గుర్తుపెట్టండి, 6000 మంది యోధులు కలిపితే ఒక సేనా వ్యూహం. అంటే 6000 మంది సైనికులు అన్నమాట, ఒక్క సేనా వ్యూహం. అలాంటిది దేవుడు ఏమన్నాడు? 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ. అంటే 12 6000 ఎంత? 72,000 మంది యోధులు కంటే ఎక్కువ అన్నాడు. ఎవరు? దేవదూతలు. ఒక యోధుడు అంటేనే ఆరితేరిపోయేవాడు, కానీ ఇప్పుడు దేవదూతలతో పోలుస్తున్నాడు. నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువైన దేవదూతలను పంపడా. ఒక యోధుడే ఎంతమందినైనా మట్టు పెట్టించగలడు, అలాంటిది దేవదూత ఎంతమందిని మట్టు పెట్టిస్తుంది అంటే మన పాత నిబంధన గ్రంథం రాజుల గ్రంథంలో చూస్తే అక్కడ అశూరు రాజ్యములో ఒక్క దేవదూత ఒక్క రోజే 185,000 మందిని మట్టు పెట్టుద్ది. ఎంతమందిని? 185,000 మంది. అక్కడ ఉన్న ప్రజలే ఎంతమంది, ఉన్నటువంటి మనుషులే ఎంతమంది. ఒక్క దేవదూత అశూరు సైన్యములో చేరి 185,000 మందిని మట్టు పెట్టించిందంట. ఒకవేళ ఇంకా అక్కడ ఎక్కువ మంది ఉన్నా వాళ్ళు కూడా చంపేస్తారు, 5 లక్షల మంది ఉన్నా చంపేస్తాయి ఒక దేవదూత. అటువంటి దేవదూత సృష్టించింది ఎవరు? యేసయ్య. దేవదూతలు సృష్టించిందే యేసయ్య. ఆ దేవదూతకి ఎంత శక్తి ఉంది అంటే ఒక్క దెబ్బలో 185,000 మందిని చంపింది. సుమారుగా 2 లక్షల మందిని అనుకోండి. ఇప్పుడు 2 లక్షలు ఇంటూ 72,000 దేవదూతలు, 12 సేనా వ్యూహాలు అన్నాడు కదా. 2 లక్షలు ఇంటూ 72,000. మీ క్యాలిక్యులేటర్లో కొట్టండి, మీకు క్యాలిక్యులేటర్ చచ్చిపోయిన రో అన్నది చెప్పదు, నెంబర్ చెప్పదు, దాని వల్ల కాదు. 72,000 ఇంటూ 185,000 లేదా 2 లక్షలు. ఇన్ని వేల కోట్ల మంది ఉంటారు చూడండి. అంతమందిని చంపగలిగే దేవదూతలు నేను తండ్రిని వేడుకుంటే అలా నువ్వెన్నూరు కత్తి తీసుకుని ఆడిచేది నరికో
వాళ్ళు కాదు నన్ను పట్టుకునేది, వాళ్ళు కాదు నన్ను చంపేది. అది ప్రవచనాల నెరవేర్పు, అది తండ్రి చిత్తం. కాబట్టి నువ్వు పట్టుకెళ్ళు, రండి పట్టుకెళ్ళండి అని. కాబట్టి నన్ను ఎందుకు సిలువ వేశారు అన్నదానికి రెండో ప్రశ్న ఏంటి, సమాధానం ఏంటి? రెండో ప్రశ్నకి సమాధానం చెప్పయ్యా, అర్థం కాలేదా? చెప్పు సమాధానం ఉంటే చెప్పు, మీరందరూ ఆగండి. నన్ను ఎందుకు సిలువ వేశారు రెండో సమాధానం ఏంటి? మనిషి ఇక్కడ ఉన్న బుర్ర ఎక్కడ ఉంది? బుర్ర ఎక్కడ ఉంది? నేను చెప్పడం దేనికి? 3 రెఫరెన్స్లు వివరించా, ఎంతసేపు చెప్పా, సమాధానం చెప్పు. 40 కిలోమీటర్స్ పట్టేసుకొచ్చారు ఏమని. ఏం చేతకొస్తున్నావు, ఏమింటకొస్తున్నావు? చెప్పారు కదయ్యా, చెప్పారు కదా. యేసయ్య నన్ను ఎందుకు చంపారు అన్నదానికి మొట్టమొదటిదేమో, ఇదిగో నువ్వు దేవుడివి అని చెప్తున్నావు, అందుకు మిమ్మల్ని చంపుతున్నాము. దానికి రెండవ సమాధానము, యేసయ్య చెప్పే సమాధానమే ఏమిటంటే, అది లేఖనాల నెరవేర్పు. నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువైన దేవదూతలు వచ్చి నేను విడిపింపవా? నేను తండ్రిని వేడుకోను, ఎందుకంటే ఇది తండ్రి చెప్తాం. నన్ను ఎందుకు సిలువేశాడు? అది రెండో సమాధానం. ఇప్పుడేం చెప్పు, నన్ను ఎందుకు చంపారు? అది తండ్రి చెప్తాం. ఇప్పుడే నాకు ఇక్కడ ఉన్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పారా, ఈరోజు 2 సమాధానాలు మనకు కనబడుతున్నాయి. యేసయ్యను సిలువ ఎందుకు వేశారు అంటే, మొదటి సమాధానం ఆయన దేవుడు అని చెప్పినందుకు, రెండో సమాధానం ఆయన లేఖనాల నెరవేర్పు ప్రకారము జరిగింది. ఇప్పుడు యేసయ్యను పట్టుకునే సందర్భానికి వచ్చేద్దాం. ఇప్పుడు దాకా జనాల్లో తిరుగుతూ ఉండగా అందరూ పట్టుకుని చంపాలని చూశారు. ఇప్పుడు యేసయ్యని పట్టుకున్న సందర్భానికి వచ్చేద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 53వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 53వ వచనం. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని పోయి, పెద్దలు కూడా వచ్చింది. 55వ వచనంలో బాగా కనబడింది. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయన మీద సాక్ష్యము వెలికిరి, కానీ ఏమీ వారికి దొరకలేదు. యేసయ్య ఎలాగైతే 30 వెండి నాణాలు ఇచ్చి పట్టేసుకున్నారు, యోధా అనేవాడు ఏం చేశాడు? యేసయ్యని 30 వెండి నాణాలకు అమ్మేశాడు. యేసయ్య గెత్సెమనే కొండ మీద ప్రార్థన చేసుకుంటూ ఉండగా వెళ్ళి పట్టేసుకున్నారు. పట్టుకుని తీసుకుని వచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారంటే, మొట్టమొదటిగా ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకువెళ్ళారు. రాజు దగ్గరికి తీసుకువెళ్ళాల. ప్రధాన యాజకులని ఆ రోజుల్లో పెద్దలు ఉండేవారు, వారి దగ్గరికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి ఏం చేస్తున్నారంట, ఆయన మీద పేతురును ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకుని పోయి, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ ఆయనతో కూడా వచ్చి, పేతురు ప్రధాన యాజకుని దూరం నుండి పేతురు చూస్తున్నాడు. 55వ వచనంలో అసలైన మాట మనకు కనబడుతుంది. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయన మీద సాక్ష్యం వెతికిరి, కానీ ఏమీ దొరకలేదు. తర్వాత 57వ వచనంలో 57 అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలా. తీసుకుని వెళ్ళారు, ప్రధాన యాజకుల దగ్గర నిలబెట్టారు, యేసుని చంపాలి అన్నారు. ఎందుకంటే ఎవరికి వారు అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు. ఈయన వచ్చి ఒక సాక్ష్యం చెప్తాడు, ఆయన వచ్చి ఒకటి చెప్తాడు, దీనికి దానికి పొందడం. ఒక వ్యక్తిని చంపాలి అంటే, ఒక వ్యక్తికి శిక్ష వేయాలి అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోర్టులో జరిగేది ఏంటంటే, ఒక సాక్షి కాదు, 2 లేక 3 సాక్షులు ఉండాలి. ఆయన ఈ రోజు కూడా కోర్టులో చూడండి, జడ్జి గారు ఒక సాక్షిని విచారించి శిక్ష వేయరు. ఎందుకంటే ఆ ఒక్క సాక్షి డబ్బులకి అమ్ముడిపోయి ఉండొచ్చు, ఆ ఒక్క సాక్షి కుళ్ళుతో చెప్పొచ్చు, ఆ ఒక్క సాక్షి కులం కోసం చెప్పొచ్చు, రాజకీయం కోసం చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఆ ఒక్క సాక్షి ఎవరైతే కేసు పెట్టారో వారి తరపున బంధువుల సాక్ష్యం అయితే అసలు చెల్లదు. వాయిదా అవుతుందా? ఎవరైనా ఉండాలి అంటే ఆ సాక్షి వాళ్ళకి సంబంధం లేనివాడు, వీళ్ళకి సంబంధం లేనివాడు, 3వ వ్యక్తి అయి ఉండాలి. ఇన్ని రకాలుగా చూసి కానీ ఒక వ్యక్తికి శిక్ష వేయదు. నేను చూశాను, నేను చెప్పాను, నువ్వు ఎవడరా అంటే
నేను వాళ్ళకి అమ్మాయినండి, నువ్వు అమ్మాయి కాబట్టి అబద్ధం చెప్తున్నాడు. దేదే నేను నాన్ననండి, దే పక్కకి వెళ్ళబోయా, నేను ఆ బామ్మని పక్కకి వెళ్ళబోయా. ఇంకెవరున్నారు బంధువులు కానివాడు చెప్పండి. బంధువు కానివాడు కావాలని చెప్తాడా? చెప్పడు. పోనీ డబ్బుల కోసం అమ్ముడికి పోయి చెప్పాడు అనుకో, ఆ సాక్ష్యాన్ని నోట్ చేసి అలా ఉంచుకుని రెండవ సాక్ష్యం ప్రవేశించుకుని అంటారు. రెండవ సాక్షి కూడా కావాలి. ఇతడు ఎలా చెప్పాడో సేమ్ టు సేమ్ డిటో పింటూ పిన్ అతను కూడా అలాగే చెప్పాలి. చెప్పలేదా సాక్ష్యం కొట్టివేయబడుద్ది, కేసు కొట్టివేయబడుద్ది. సేవికుడు కూడా అలాగే జరిగింది. యేసయ్య మీద ఒకతను వచ్చి ఒకలాగే చెప్తున్నాడు, అలాగే ఇంకొక వ్యక్తిని అడిగితే అతను ఇంకోటి చెప్తున్నాడు, ఇంకొకటి చెప్తున్నాడు. ఎక్కడ సాక్ష్యాలు ఒకదానికి ఒకటి లింక్ అవ్వట్లా. కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లా. యేసయ్యని చంపడానికి ప్లాన్ వేసారని కుదరట్లా. వారికి అర్థమవుతుందండి. రాజు దగ్గరికి తీసుకొచ్చి ఇదిగో ఇతను దేవుడిని చెప్పాడు అంటే రాజుగారు అది సరిపోతే నాకు అన్నారు. ఏదైనా దేశద్రోహం చేసి ఉండాలి, ఏదైనా మారణకాండ సృష్టించి ఉండాలి, ఏదైనా దొంగతనం చేసి ఉండాలి, ఏదైనా వ్యభిచారం చేసి ఉండాలి, ఏదైనా మోసం చేసి ఉండాలి, అవి చెప్పండి నాకు అంటే ఒకడు వచ్చి ఏదో చెప్పాడు, ఇది చేశాడండి. ఇంకోటి కంగారు ఇంకోటి చెప్పేస్తాడు, కంగారు ఇంకోటి చెప్పేస్తాడు. ఏది ఒకదానికోటి సెట్ అవ్వట్లేదు. చదివితే మీకు అర్థమవుతుంది. 55వ వచనం చదవండి. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయన మీద సాక్ష్యం ఎదిగిరి కానీ ఏమీ దొరకలేదు. అనేకులు ఆయన మీద సాక్ష్యములు పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినాలలో చేతి పని కాని మరి ఒక దేవాలయం నేను కట్టుకునని వీడు చెప్పుచూ ఉండగా నేను ఇంటి మీని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనా వీరి సాక్ష్యము సరిపడలేదు. యేసేవు సార్ అంటాడు కదా మందిరానికి వెళ్ళినప్పుడు, ఈ దేవాలయం పడగొట్టండి 3 దినాల్లో తిరిగి కడతాను అంటాడు. ఆ మాట చెప్తున్నారు. అయ్యా వీడు పెద్ద మోసగాడు, వీడు నక్సలైట్ అయ్యా, వీడు మామూలే కాదు, వీడంతా ఈ గుడిని పడగొట్టేస్తే 3 దినాల్లో కట్టేస్తాను అన్నాడు. అన్నప్పుడు పడగొట్టలేదు కదా అన్నాడు రాజు. పడగొట్టేస్తే చెప్పండి నేను శిక్ష వేస్తాను. పడగొట్టలేదు కదా అన్నాడు, అంతే కదా, అది ఎలా ఉంది. కాబట్టి ఇది కూడా సరిపోదు. అంటే ఒక్కొక్కరు వచ్చి రకరకాల మాటలు చెప్తున్నారు. నన్ను ఎందుకు చంపారు అన్న ప్రశ్నకి చూసారా ఎన్ని సమాధానాలు. ఒకడు వచ్చి గుడికి అర్థం అన్నాడు, ఒకడు వచ్చి దేవుడిని అని చెప్పాడు అన్నాడు, ఒకడు వచ్చి పాపాలు క్షమించాడని చెప్పాడు అన్నాడు, ఒకడు వచ్చి విశ్రాంతి దినమున పాడు చేశాడని చెప్తారు. ఈ రకంగా ఎన్ని చెప్పినా రాజు సాటిస్ఫై అవ్వట్లేదు. బాగా గుర్తుపెట్టండి, రాజు శిక్ష వేయడానికి సరైన కారణం ఉంటేనే ఇయ్యాలి కదా, సరైన కారణం దొరకట్లా. ఏం చేయాలో అర్థం కావట్లా. తర్వాత చదవండి. తర్వాత 61వ వచనం. అయితే ఊరుకున్నాను. తిరిగి ప్రధాన యాజకుడు అప్పుడు లాస్ట్ లో చెప్పినాడు, పరమాత్ముని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని అడగగా యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు శక్తిమంతుడని కుడి పార్శ్వమున కూర్చుండియు ఆకాశ మేఘారుడే వచ్చుటయు చూచెదరని చెప్పెను. అప్పుడు ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకు ఇక సాక్షులతో పని ఏమి, ఈ దైవ దోషణ మీరు విన్నారు కదా, మీకేమి తోచుచున్నది అని అడగగా వారందరూ మరణమునకు పాత్రుడు అని ఆయన మీద నేరస్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్మి వేసిరి, ఆయన ముఖమునకు ముసుగు వేసిరి, ఆయనను గుర్తుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. కదా అక్కడికి ఎన్ని రకాలుగా ఆయన ఎదిగించాలో కుదరలా. అక్కడికి గుర్తొచ్చింది ప్రధాన యాజకుడికి, ఈయన దేవుడు అని చెప్పుకున్నాడు కదా అని గుర్తొచ్చి అడుగుతున్నారు, రై మర్చిపోయాను, నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు కదా, నీవే దేవుని కుమారుడు అని చెప్పావు కదా అనగానే అప్పుడు ఆయన అవును నేను దేవుని కుమారుణ్ణి అన్నాడు. అప్పుడు ఆయన ప్రధాన యాజకులు అన్నారు, ఇంకా సాక్ష్యం తప్పని ఏమిటి, ఆ సాక్ష్యం తప్ప అన్నారు, ఆ సాక్ష్యం తప్ప అన్నారు, ఆ సాక్ష్యం తప్ప అన్నారు. అసలు ఇవన్నీ వద్దు, ఆయన నోటే చెప్తున్నాడు, ఆయన దైవ దోషం చేస్తున్నాడు, ఆయన దేవుడిని అని చెప్తున్నాడు. చంపండి, రాళ్ళు పెట్టి కొట్టండి, ముసుగు వేయండి అనగానే అనేక మంది వచ్చి ముఖం మీద ముసుగు వేసి పడే మనకు గుద్దుతాం. నువ్వు దేవుడిని అన్నావు కదరా, ఎవడు గుద్దాడు చెప్పరా, ఇది నువ్వు దేవుడు అని చెప్పావు కదా, నేను దైవ కుమారుడు అన్నావు కదా అని ఒకడు వచ్చి నెత్తిన ముసుగేశాడు, వెనకాల నుంచి అక్కడ గుద్దాడు. ఎవడు గుద్దాడు చెప్పు. మన చిన్నప్పుడు ఆడుకుంటాను సారా,
బొమ్మ పెట్టి నన్ను లేదా వేస్తాం ఇలాగా వీటి మీద కొట్టి ఎవరు కొట్టాడు అని అంటారు కదా, ముసుగు తొందరలేదు అంటారు. చిన్నప్పుడు ఆడుకున్నాను, పిల్లలు అక్కడ చాలా ఉంటాయి. అలాగా ఏసీలో రావడం, ఒక్క గుద్దు కొట్టడం, ముసుగు తీయడం, ఎవరు కొట్టాడు చెప్పు వెళ్ళడం, ఆయన అలా చూడడం, మళ్ళా ముసుగేయడం, ఇంకోటి వచ్చి పడేయడం కొట్టడం, మళ్ళా ముసుగు తీయడం. ఎవడరా గుడ్డి నిన్ను, దేవుడు వారు నువ్వు దైవదోషం చేస్తున్నావు, ఇంకా సాక్షాత్తం లేదు, చంపండి, సిలువ వేయండి. దేవుడారా, యేసుని చంపడానికి కారణం ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు. దేవుడిని అని చెప్పినందుకే ఆయన చెప్పారు. ఇదే 15వ అధ్యాయంలో చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. ఇది ఇప్పటివరకు ఒక స్టెప్. ప్రధాన యాజకులు అనేవారు రాజులు కాదు, వాళ్ళకి మరణ శిక్ష వేసే అధికారం లేదు. వారు ఎంతసేపు తీర్పు తీరుస్తారు, చిన్న చిన్న శిక్షలు వేస్తారు. ఉదాహరణకి ఊర్లో కుల సంఘాలు ఉంటాయి చూసారు మీరు. ఒక చెట్టు ఉండి, చెట్టు చుట్టూ పెద్ద గట్టు ఉండి, ఒక కులం వారందరూ కూడా ఏదైనా తప్పు జరిగితే ఆ కుల పెద్దల దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడ కుల పెద్దలు పండుగ వేసుకుని ఒక పెద్దరాయిలాగా కూర్చుని వాళ్ళు చెప్తా ఉంటారు, ఏం చేశాడు రా, చేశాడా, సాక్ష్యం ఏంటి, అదే ఇదేంటి నిరూపించి 10,000 జరిమానా కట్టడే అంటారు. వీటికి కుల సంఘాలు అంటారు, లేకపోతే గ్రామ సభలు అంటారు, లేకపోతే వారికి వారే తీర్చుకుని అంటారు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వెళ్ళింది యేసయ్య. అలాగే ప్రధాన యాజకులు అంటే అలాగ మతానికి సంబంధించినటువంటి ఒక సభ అన్నమాట. వాయికి అర్థమైందా? మన విజయవాడ కూడా ఉంటారు, విజయవాడ అందరికీ కూడా ఒక కుల సంఘం ఉంటుంది. వాళ్ళలో ఎవరైనా తప్పు చేశారనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకో, పోలీసులు ఏమంటారు తెలుసా, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, మీకు సంఘం ఉందిగా, మీరు అక్కడికి వెళ్ళిపోండి, మీ కుల సంఘంలో మీరు సెటిల్ చేసుకోండి, మీ వల్ల కాదు అన్నప్పుడు మా దగ్గరికి రండి అంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అటు 20 మంది పెద్దలు, ఇద్దరు 20 మంది పెద్దలు వచ్చేస్తారు, కండవాళ్ళు వేసేసుకుంటారు, మింగిలు కట్టేసుకుంటారు, కింద కూర్చుంటారు, చక్కగా వరుసగా అలా కింద కూర్చుంటారు. అనమ్మా కింద కూర్చుంటారా, వెళ్ళావా మా సందులోకి, వెళ్ళాను, ఎందుకు వెళ్ళా, ఒకసారి వెళ్ళాను, ఒకసారి నేను వెళ్ళాను లేదా, వెళ్ళాను, ఎంత వచ్చిందా, ఎంత రాదా, 100 రూపాయలు వచ్చింది. నువ్వు వెళ్ళావు లేదు, 100 గంట కాదు, 10,000 కట్టాడు, అంతేనా, 10,000 కట్టాడు. ఇతను వెళ్ళి, అయ్యా మా ఊరోళ్ళండి, నేను ఆ సందులో వెళ్ళాను, 10,000 కట్టమన్నారని పోలీసులు చెప్పారనుకో, మా దగ్గరికి ఎందుకు వచ్చావురా, మీ కుల సంఘాలు ఉన్నాయిగా, అది చెప్పినట్టు కట్టాల్సిందే ఎలా, పోలీస్ స్టేషన్కి అయితే చదవాలి. ఎప్పుడు జరుగుతాయా అంటే ఈ చిన్న చిన్న వాటికి కాదు, ఒక వ్యక్తి చంపినప్పుడు, ఒక వ్యక్తి రేప్ చేసినప్పుడు, ఒక వ్యక్తి బహిరంగంగా ఆ లెటర్లుగా కొట్టి శరీరాన్ని గాయం చేసినప్పుడు, అప్పుడు కుల సంఘాలు పనికిరావు. ఇంకా అప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్. పాయింట్ అర్థమవుతుంది మీకు? సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అంతే. యేసయ్యకి ఇప్పుడు అందరూ చంపాలని ప్లాన్ చేశారు, చంపే అధికారము ఈ మత సంఘానికి లేదు, ఈ ఇశ్రాయేలుకి, యూదులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి లేదు. ఇక్కడ ఎంతసేపు ఏంటంటే చిన్న చిన్న శిక్షలే. కానీ ఇప్పుడు యేసయ్యని చంపాలనుకున్నారు కదా, ఈ అధికారం వీళ్ళకి లేదు. కాబట్టి అందరు పెద్దలు కలిసి శిక్ష వేయించడానికి రాజు దగ్గర పట్టిపోయారు. పాయింట్ అర్థమవుతుందా? మీలో ఒక వ్యక్తిని పట్టుకున్నాడు, నిజంగా ఆ వ్యక్తి ఎవరైనా చంపాడు అనుకోండి, ఆ చంపిన వ్యక్తికి మీరు 1,00,000 వేస్తే మనిషి అవుతాడా, అక్కడ శిక్షించాలి. కాబట్టి అందరూ కలిసి ఎక్కడ తీసుకెళ్తారు, పోలీసులు. మీరు తీసుకెళ్ళకపోతే పోలీసులు అవుతారు. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసయ్యని దేవుడు అన్నందుకు చంపాలి అనుకున్నారు. 11 రాజు దగ్గరికి తీసుకెళ్దామన్నారు, పిలాతు అనే రాజు దగ్గరికి తీసుకొచ్చారు. అందరూ చరిత్ర వినాలి, తెలుసుకోవాలి, ఆత్మీయ ఎదుగుతారు, ఖచ్చితంగా దీవించబడతాం. హల్లెలూయా. 15వ అధ్యాయం మొదటి వచనం. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతులకు అప్పగించిరి. ఎవరికి అప్పగించారట? రాజుగారికి అప్పగించారు. ఇప్పుడు రాజు డిసైడ్ చేయాలి ఇతన్ని చంపాలా లేదా అన్నది. పాయింట్ అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు రాజు అడుగుతున్నాడు, ఫస్ట్ రాగానే కేసు ఫైల్ చేస్తారు కదా జడ్జి గారు, కేసు ఫైల్ చూడగానే అందులో ఏంటి కేసు అంటారు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి యేసుని అప్పగించి కేసు చెప్పారు, అయ్యా వీడు ద్రోహయ్యా, వీడు దేవుడిని అని చెప్పుకున్నాడయ్యా అని తీసుకొచ్చి అప్పు చెప్పారు. ఇప్పుడు జడ్జి గారు అడగారు కదా, నువ్వు ఈ పని చేసావని. ఇప్పుడు అదే అడుగుతున్నారు. చూడండి 2వ వచనంలో, పిలాతు యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, ఆయన నీవు అన్నట్టే అని అతడితో చెప్పాను. తర్వాత ప్రధాన యాజకులు ఆయన మీద అనేక నేరాలు మోపగా పిలాతు ఆయన్ని చూచి, మరలా నువ్వు ఉత్తరమేమి చెప్పవా, నీ మీద వీరు ఎన్ని నేరాలు మోపు
కూర్చున్నారో చూడుము అనెను. అయినను యేసు ఏ ఉత్తరము చెప్పలేదు. అందుకు పిలాతు ఆశ్చర్యపడెను. ఏమైంది పిల్లరా, చాలా నేరాలు మోపేస్తాడు. రాజు అంటండి, దేవుడు అంటండి, అదంటండి, ఇదంటండి, ఓకే నేరాలు మోపేస్తుంటే రాజుగారు గ్రహించేశారు ఇందులో ఏది కరెక్ట్ కాదు. వీళ్ళు గుళ్ళుతో తీసుకొచ్చారు, వీళ్ళు మత్సరంతో తీసుకొచ్చారు. ఈ యేసు ఎవరిని చంపల, ఈ యేసు వ్యభిచారం చేయాల, ఈ యేసు ఎవరికి హాని కలిగించాల, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎవరికి హాని కలిగించాల. కానీ వీళ్ళు పై చిన్న చిన్న మాటలు చెప్పి తీసుకొచ్చి చెప్పమంటున్నారు అని రాజుగారు గ్రహించేశారు. గ్రహించి తర్వాత మాట్లాడుతున్నాడు 6వ వచనంలో. ఆ పండుగలలో వాడు కోరుకున్న ఒక ఖైదీని పిలాతు విడిపించే అధికారం ఉంది. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ జరుగుతున్నటువంటి ఆ పండుగలో ప్రతి సంవత్సరం కూడా, ఉదాహరణకి ఈ రోజు కూడా ఆగస్టు 15న ఏం చేస్తారు, రాష్ట్రపతి కొంతమందికి క్షమాపేక్ష పెడతాడు. రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి లేకపోతే అధికారులు ఉన్నవారు కొంతమందికి క్షమాపేక్ష పెడతారు. ఎవరికి క్షమాపేక్ష పెడతారు అంటే 14 సంవత్సరాల శిక్ష పడిన వారు ఉంటారు కదా, హత్యలు చేసిన వారు, రేపులు చేసిన వారు, మారణకాండ సృష్టించిన వారు, 14 సంవత్సరాలు శిక్ష పడిన వారు జైల్లో ఉంటారు కదా. వారు అప్పటికే సుమారు 10 సంవత్సరాలకు పైగా శిక్ష అనుభవించేసిన వారు ఉంటారు. వారిలో మంచి ప్రవర్తన కలిగిన వారు, వీరు మారాడు అనుకున్న వారిని కొన్ని పేర్లను తీసి అందులో మరలా రావేసి అందులో కొన్ని పేర్లు తీసి ఆగస్టు 15న వారికి విడుదలిస్తారు. ఈ రోజుకి అలాంటివి జరుగుతుంది. సేమ్ టు సేమ్ అదే విధముగా ఆ రోజున ఆ పండుగలో ఒక బందిపోటుని కానీ ఎవరినైనా కానీ ప్రజలు ఎవరు కోరుకుంటే వారిని రాజుగారు విడిపించే ఒక పద్ధతి ఉంది అక్కడ. అప్పుడు రాజుగారు గ్రహించారు కదా, వీరందరూ యేసయ్యని ఊరికే చంపాలని చూస్తున్నా గ్రహించారు కదా. అప్పుడు రాజు అంటాడు, అయ్యా మీకోసం ఒక వ్యక్తిని విడిచిపెట్టే రూల్ ఉంది కదా, ఆ రూల్ ప్రకారం నేను యేసయ్యని విడిచిపెట్టినా అంటాడు. మైండ్ అర్థమవుతుందా? అంటే రాజుకి సైతము గ్రహించాడు ఆయనలో ఏ పాపము లేదు. ఒక వ్యక్తిని విడిచిపెట్టాలి, ఆ పండగ రూల్ ఉంది కాబట్టి ఇదిగో యేసుని విడిచిపెడతాను అంటే వారేమన్నారు తెలుసా, మాకు యేసు వద్దు, మాకు గజ దొంగ అయిన బరబ్బా కావాలి, బరబ్బాని విడిచిపెట్టండి, యేసుని సిలువ వేయండి. ప్రజలు ఎవరు కోరుకుంటారండి? మీరు స్వస్థపరిచిన వ్యక్తిని చంపమంటున్నావా? మీకు ఆరోగ్యం ఇచ్చిన వ్యక్తిని చంపమంటున్నావా? నీ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన వ్యక్తిని చంపమంటున్నావా? గజ దొంగ, నువ్వు లేనప్పుడు తాళం పగలు కొట్టి నీ ఇంట్లో పట్టుకెళ్ళిపోయిన వాడిని విడిచిపెట్టమన్నావా? అడ్డు వస్తే నీ తల పగలగొట్టిన వాడిని చంపమన్నావా? ఇంకా ఎదురు తిరిగితే మనం చంపేస్తారు కూడా. చెడ్డీ గ్యాంగ్ వచ్చింది, ఏం చేస్తారు వాళ్ళు? దొంగతనానికి వస్తారు, ఎదురు తిరిగితే మనం చంపేస్తారు. అంటే నిన్ను చంపే వ్యక్తిని విడిచిపెట్టమంటున్నావా? రాజు చాలా బాధపడుతున్నాడు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? ఆ రోజు ఏంటి, ఈ రోజు ఏంటి? అధికారులు అంతా చెత్త, వేస్ట్ అండి. న్యాయం పక్కన నిలబడరు, న్యాయం పక్కన నిలబడరు. గ్రహిస్తారు ఏది న్యాయమో, కానీ న్యాయం చేయరు. న్యాయం చేయగలిగాడు ఇప్పుడు పిలాతు? చేయలేకపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు చేయరండి. ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు వచనాన్ని మీకు చదివిస్తాను, చూడండి. 9వ వచనం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించినని పిలాతు తెలుసుకుని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరునా అని అడిగాను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలని జనులు అడుగునట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించారు. యేసుని విడిపిస్తాను అంటే మాకొద్దు అన్నారు. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పువారిని, యూదుల రాజు అని మీరు చెప్పువారిని నేను ఏమి చేయదును అని మరలా వారిని అడిగారు. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు ఇతడు ఏ చెడు కార్యము చేసును అని వారిని అడిగారు. వారు వారిని సిలువ వేయండి, వారిని సిలువ వేయండి, వారిని సిలువ వేయండి అని మరి ఎక్కువ కేకలు వేసెను. రాజుకి అర్థం కావట్లా. రాజు అంటే ఎవరు? ఆయన ఏది చెప్తే అది. కానీ ప్రజలందరూ వచ్చారు, మీకు యేసుని విడిచిపెడతానయ్యా. ఒక పండుగలో ఒక ఆచారం ఉందా అంటే మాకు యేసు వద్దు, మాకు దొంగని విడిచిపెట్టండి అన్నారు. సరే, మరి యేసుని ఏం చేయమంటారు? వారు దొంగని విడిచిపెడతా. ఇప్పుడు యేసుని ఏం చేయను? మీరు యూదుల రాజు అని చెప్తున్నారు కదా, అంటే నేను ఏం చేయను అంటే చంపండి, 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 చంపండి. ఆధారం ఉండాలి చంపడానికి. చెప్పండి,
చేత అప్పగించారని రాజు గ్రహించాడు, ఒక జడ్జి గ్రహించాడు. కానీ విడిచిపెట్టాలా లేదా? సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు లేవు. ఏదైనా ప్రాణహాని చేశాడా? లేదు. ఏదైనా మారణకాని చేశాడా? 100 మంది రేప్ చేశాడా? 100 మంది చంపాడా? 100 మంది దగ్గర దొంగతనం చేశాడా? యేసయ్య అనే మాట ఏమిటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఏ ఒక్కడైనా నిరూపించేవాళ్ళని అడిగాడు కదా. ఆయనలో పాపం లేదు కదా. ఆ విషయాన్ని రాజు కూడా గ్రహించాడు కదా. మరి ఇప్పుడు ఏం చేయను అని అడుగుతుంటే, ఏం చేయను అడగడం ఏంటయ్యా? ఏ నేరము నిరూపణ కాకపోతే కేసు కొట్టేయాలి కదా. కేసు కొట్టేసి బయట పంపాలి కదా. పంపాలా లేదా? జడ్జి గారు పంపాలా లేదా? ఇంకా ఆయన అడగడం ఏంటి? సాక్ష్యం లేదు, కేసు నిరూపణ అవ్వలేదు, ఇంకా వారిని అడగడం ఏంటి? కానీ ఈ రోజున్న అధికారులు వారి అధికారాలను నిలబెట్టుకోవడానికి అన్యాయాలు చేసేవారు ఉన్నారు. మరలా వారిని గెలిపించడానికి అన్యాయాలు చేసేవారు ఉన్నారు. మరలా వారే అధికారంలో రావడానికి అన్యాయాలు చేసేవారు ఉన్నారు. దానికి సాదృశ్యం ఇక్కడ కనబడుతుంది. అందరూ చదవండి 15వ వచనం. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో పట్టించి సిలువ వేయని అప్పగించెను. ఎందుకు వేశారంట? మనుషులను సంతోషపెట్టడానికి. మరొక రాజా, మరొక జడ్జా, మరొక అధికార సాక్ష్యం ఉందా? ఎందుకంటే క్లియర్గా రాసుకున్నాడు, అతడు ప్రజలను సంతోషపెట్టబోరి. సాక్ష్యం లేదు, ఒక ఆధారం లేదు, ఎవరికి అన్యాయము జరగలేదు, అనేక మంది మేలులే పొందుకున్నాడు. కానీ ప్రజలను సంతోషపెట్టడానికి శిక్ష వేశారు. ఈరోజు కూడా అనేక మంది అధికారులు అలా లేరా? అయ్యా మాకు అన్యాయం జరిగిందని వెళ్తే, నువ్వు పేదవాడివైతే, తక్కువ కులవాడివైతే, నీకు అధికారం లేకపోతే, ఎక్కువ ఓట్లు వాళ్ళ వైపు పడతాయి నీకు తెలిస్తే నువ్వు వాళ్ళ వైపే మాట్లాడట్లేదా? చెప్పండి. సేమ్ టు సేమ్ అలాగే జరిగింది. యేసయ్యని ఎందుకు సిలువ వేశారు అంటే సమాధానం చెప్పండి ఇప్పుడు క్లియర్గా. ఎందుకు వేశారు? నన్ను ఎందుకు సిలువ వేశారు అని అడుగుతున్నాడు. ఎక్కడైనా సరే నేరం కనబడిందా? శిక్ష వేసే రాజు వరకు పట్టుకొచ్చిన వారి దగ్గర నుంచి ఎక్కడైనా నేరం కనబడిందా? ఎన్ని క్రాస్ చెకింగ్ చేసినా కనబడిందా? ఎంత సిబిఐ ఎంక్వైరీ చేసినా దొరికిందా? ఎంత సిఐడి తిప్పినా దొరికిందా? నేరం దొరకలా. నువ్వెందుకు వేసావు? నువ్వెందుకు చంపించావు? ఎందుకు చంపించావు? ప్రజల సంతోషం కోరి. ఏంటి ప్రజల సంతోషం అంటే, యేసు దేవుడిని అని చెప్పాడు. ఇప్పటి నుంచి అసలైన క్రీస్తు. యేసుని ఎందుకు చెప్పారు? దేవుడు అని చెప్పినందుకు చెప్పారు. ఏమైంది అనుకుంటారా? దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కాక ఇంకొకరిని దేవుడు అంటే చంపేస్తాడు. పాయింట్ అర్థమైందా? దేవుడు ఎవరు? దేవుడు తండ్రి అయిన యెహోవా. కానీ ఆయన కాక ఇంకొక ఎవరైనా వచ్చి నేను దేవుడిని అంటే చంపుతున్నాడు. మరి ఈ రోజున అనేక మంది దేవుళ్ళని చెప్పుకుంటూ వస్తారు. వారిని ఇచ్చినాడు. చెప్పండి, యేసు నన్ను ఎందుకు చెప్పారు? ఈ లాస్ట్ కన్క్లూజన్ ఈ ప్రసంగం అంతా 2 నిమిషాల్లోనే ఈ ప్రసంగం అంతా ఉంటుంది. నన్ను ఎందుకు చంపారు అని అడిగాడు. నేను దేవుడిని మీరు చంపాను అన్నారు. మరి నాకులాగా దేవుడు చాలా మంది అన్నారు. చంపండి, చెప్పండి. నాకులాగా చాలా మంది అనట్లా? అన్నారు లేదా? ఒక ఆయన చుట్టూ బాగా పెంచేసుకుని, గడ్డ బాగా పెంచేసుకుని నేను దేవుడిని అనట్లా? ఒక ఆయన ఒక రంగు బట్టలు వేసుకుని దేవుడిని అనట్లా? అన్నారు లేదా? దేవుడు అని మనుషులు చాలా మంది అంటున్నారా లేదా? చెప్పండి అమ్మా, అన్నారు లేదా? పేరు చెప్పాలా? పేరు చెప్పాలి, మీకు తెలీదా? ఒక ఆయన నేను సమాధిలో ఉంటాను నేను దేవుడిని అంటాడు. ఒక ఆయన నేను చచ్చిపోయాను కానీ సావలేదు అంటాడు. ఒక ఆయన ఈ దేహాన్ని విడిచిపెట్టాను కానీ నేను దేవుడిని అంటాడు. సమాధికి దండం పెడుతున్నావు, ఏంటంటే దేవుడు అంటున్నావు. ఏమైంది దేవుడారా? యేసయ్య అడిగే ప్రశ్న, నన్ను ఎందుకు చంపారు? దేవుడిని అనే కదా. ఈరోజు దేవుడు అలా ప్రతి ఒక్కరిని చెప్పండి. న్యాయం, రూల్ ఇస్ రూల్ ఆఫ్ ఆల్. చెప్పండి, అందరినీ చెప్పండి. నేను దేవుడిని అనేగా చెప్పారు. చెప్పడమ్మా, నేను ఎందుకు చెప్పారు? నేను దేవుడిని అన్నందుకు ఇప్పుడు దాకా ఇంక రిఫరెన్స్ చూపించింది ఏంటో తెలుసా? ఈ కన్క్లూజన్ కోసమే. నేను దేవుణ్ణి అన్నందుకు చంపారు. వ్యభిచారం చేసినట్టు కాదు, దొంగతనం చేసినట్టు కాదు, మోసాలు చేసినట్టు కాదు, దేవుడిని అన్నందుకు చంపారు. నాలాగా చాలా మంది దేవుళ్ళు అంటారు. మొన్న ఒక అమ్మాయి వచ్చేసి నేను దేవుడిని అని చెప్తుంది. పోయిన జన్మలో చెప్తుంది, ఈ జన్మలో చెప్తుంది, రాబోయే జన్మలో చెప్తుంది. చాలా మంది సంఘాల వారు వచ్చేసి చిన్నపిల్లల్ని అలా చేయకూడదని చెప్పి స్కూల్లో జాయిన్ చేశారు. ఆ పిల్ల దేవుడు అని చెప్పింది. చంపండి పిల్లల్ని.
ఒక ఆయన వేరే స్టేట్లో నేను దేవుడిని అంటున్నాడు, అతను చచ్చిపోయాడు, దేవుడు అని 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 ఆయనే చచ్చిపోయాడు, ఎవరు చంపలా. దేవుడు అన్నాడే చంపాలి కదా, చెప్పండి. కల్కి భగవాన్ చెప్పండి, దేవుడు అని చెప్పుకోవట్లా. అమ్మ భగవాన్ భగవతి, భగవాన్ భగవతి తెలుసా? ఇక్కడ ముస్లింలు ఉంటారు, కలశాలు వేసుకుని వస్తువులు పెట్టుకుని భగవాన్ భగవతి, వాడు మీరు దేవుళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళు పోలీసు పెట్టి లోపలేస్తారు. దేవుడిని లోపలేంటి? దేవుడు అన్నగానే చంపడమే. యేసేని దేవుడు అన్నగానే చంపేశారండి. దేవుడు అన్నదికి చెప్పారు, చేసిన మంచి అంతా పక్కన పెట్టారు. నువ్వు చేసిన మంచి కోసం కాదు నిన్ను చంపింది, నువ్వు దేవుడు అన్నది చంపుతావు అన్నారు. కల్కి భగవాన్ భగవతి దేవుడు అన్నారు, చంపాలి. ఏరా బాబా నేను దేవుని అన్నాడు, కృష్ణుడు అవతారం అంటాడు, చంపాలి. బాలసాయి నేను దేవుడిని అన్నాడు, చంపాలి. పుట్టపర్తి సాయిబాబా దేవుడిని అన్నాడు, చంపాలి. సత్య సాయిబాబా దేవుడిని అన్నాడు, చంపాలి. దేవుడు అని ఎవరంటే అది చంపాలండి. యేసయ్య దేవుడు అన్నది చెప్పారు. ఈరోజు నేను దేవుడు అంటే నన్ను చంపాలి, దేవుడు అంటే చంపాలి. శ్రీ లహరి కృష్ణ అని ఒక అతను ఈ మధ్య కొత్తగా తెలిసాడు, నేను దేవుడిని అంటున్నాడు. ఆల్రెడీ చచ్చిపోయాడు, బతుకున్నప్పుడే దేవుడు దేవుడు అన్నాడు, అతనంతా అదే చచ్చాడు. ఎందుకు చంపారు నన్ను? ఈరోజు ప్రశ్న, నన్ను ఎందుకు చంపారు? నేను దేవుడిని అన్నది చెప్పాడు పద్మగారు. ఎందుకు చంపారు? వేసేది ధ్యానంలో ఆలోచిస్తున్నారా ఎందుకు చంపారని? ఎందుకు చంపారు దేవుణ్ణి? యేసయ్యని ఎందుకు చెప్పారు? నేను దేవుణ్ణి అన్నందుకు చెప్పారు. ఆయనలాగా చాలా మంది ఈ రోజు వరకు దేవుళ్ళు అన్నారా లేదా? మీరు చెప్పండి, దేవుళ్ళు అన్నారా లేదా? ఒక ఊర్లోకి వెళ్తే అమ్మో ఆవిడ దేవుడు, దేవత వచ్చేసింది, ఆవిడ దేవుడు ఉంటాడు, దేవుడు ఉంటాడని చంపడమే. ఎందుకంటే దేవుడు ఒకడే, సృష్టిని సృష్టించిన వాడు ఒకడే, క్షమించేవాడు ఒకడే, పరిపాలించేవాడు ఒకడే. దేవుడు అని ఎవరైనా అంటే చంపడమే. యేసయ్యని చంపి చూపించారుగా, ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని ఆధారాలు చూసాం. అయితే మరి దేవుడు అన్నందుకు చంపారు కదా, లెక్క బాగా అయ్యింది అని మనం అనుకుంటే అంతటితో అవ్వాల. కానీ ఈ దేవుడు చంపుతారా? చంపండి అని చెప్పి 3వ రోజు తిరిగి లేచిన గొప్ప దేవుడు. చంపబడమని దేవుడు అన్నందుకు చంపాము అన్నాడు. కానీ ఇదిగో దేవుడు అంటే చచ్చేవాడు కాదు, తిరిగి లేచేవాడు. ఇదిగో నన్ను సమాధిలో పెట్టండి, 3వ దినమున తిరిగి లేచి చూపెడతాను అన్నాడు. తిరిగి లేచి చూపించాడు. ఇది నిజమైన దేవుడు. మరి ఇలాగ దేవుడు అని ఇప్పుడు చాలా మంది చెప్పుకున్నారు. దేవుళ్ళు జైల్లో ఉన్నారు, దేవుడు కోర్టులు తిరుగుతున్నారు, దేవుళ్ళు సమాధిలో ఉన్నారు. మరి వాళ్ళు లేచి చూపించలేదే. కాబట్టి నిజమైన దేవుడు ఎవరో తెలుసా? యేసయ్య. ఆయన దేవుడు అన్న విషయం వాళ్ళకి అర్థం కాక చంపారు. కానీ ఆయన తిరిగి లేచి ఇదిగో నేను దేవుడిని అని చూపించాడు. ఈ పునరుద్ధారపు ప్రసంగాన్ని ఆదివారమున మనం నేర్చుకున్నాం. ఎలా తిరిగి లేచాడు, ఎందుకు లేచాడు, మనల్ని ఎలా లేపబోతున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ రోజున అంశం మీరు చెప్పండి, నన్ను ఎందుకు చంపారు? చెప్పాలి. నన్ను ఎందుకు చంపారు? ఎందుకు చంపారు? దేవుడిని అన్నందుకు చెప్పారు. చాలా మంది ఈ రోజున మరియమ్మ గారిని దేవుడు అంటున్నారు. చంపడేది మరియమ్మ దేవుడు అంటున్నారు, యేసేపు గారు దేవుడు అంటున్నారు. వాళ్ళు లేకపోతే దేవుడు ఈ లోకానికి రాలేడంటున్నారు. కాబట్టి వాళ్ళు దేవుడు అన్నారు. చంపడమే. దేవుడు అంటే చంపడమేనండి, రాళ్ళు పట్టుకోవడం పట్టడమే దేవుడు అన్న ప్రతి ఒక్కరు. కానీ తిరిగి లేచి చూపించాలి దేవుడు అన్నవాడు. యేసయ్య తిరిగి లేచి చూపించాడు. నేటికి సజీవంగా ఉన్నాడు. అనేక మంది కనబడ్డాడు. 500 మంది కన్నా ఎక్కువ మంది కనబడ్డాడు. కొంతమంది తాగి చూచారు, కొంతమంది మాట్లాడారు, కొంతమంది చూచారు, కొంతమంది అద్భుతాలు పొందుకున్నారు. దేవుడు అంటే చచ్చేవాడు కాదు, తిరిగి లేచేవాడు. 2వ పాయింట్, యేసయ్య నన్ను ఎందుకు చంపారు? మనుషులైతే ఆయన ఎవరు చంపలేదు. అందుకనే లాస్ట్లో సిలువలో ఆయన పలికిన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుకుంటున్నాను. ఆయనంతటా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మనుషులు ఎవ్వరికి ఆయన చంపే హక్కు లేదు. ఆయనకి ఆయనే ప్రాణాన్ని పెట్టాడు. ప్రవచనాలు నెరవేర్పు, తండ్రి పంపించాడు, ప్రవచనాలు జరగాలి, అలా చేయండి. ఇదంతా ఎందుకంటే మన పాపముల నిమిత్తం ఆయన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా.
దేవుడు అంటే రక్తము కార్చాలి, ఆ రక్తము మనల్ని పవిత్రం చేయాలి. అలా ఈ లోకంలో ఏ దేవుడు రక్తం కార్చాడు, ఏ దేవుడు మరణించాడు, ఏ దేవుడు తిరిగి లేచాడు, ఏ దేవుడు కార్చిన రక్తంలో మనం పవిత్రమయ్యాం. ఆలోచించండమ్మా, ఆలోచించండి. ఇంకా మూర్ఖులలాగా, ఇంకా ఆలోచన లేనిలాగా, ఇంకా పిచ్చోళ్ళలాగా అలా ఉండద్దు. ఎన్ని ఆధారాలు చూపించే ఏసేని చంపడానికి దేవుడు అన్నదిగా చంపారు. ఈ రోజున నువ్వు కూడా చాలా మంది దేవుడు అన్నావు, చంపు, లెగిసిన తర్వాత నమ్ము దేవుడేది, అంతేనే కదా. లెగిసిన తర్వాత నమ్ము దేవుడు. ఎవరు వచ్చినా సరే రాయబడికి వచ్చి చంపడమే, రెండో రోజు మూడో రోజు తిరిగి లెగితే అమ్మాయి నువ్వు దేవుడివి అని. నేను కూడా ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి దేవుడిని అన్నాను అయ్యా చెక్ చేస్తానని రాజు కొట్టి చెప్పడమేనండి. తిరిగి లేచానంట, అమ్మాయి దేవుడేనయ్యా మీరు అన్నాను. నేను లేవలేదా, దుర్మార్గుడు చచ్చాడు అన్నాడు. అంతే. ఈ రోజున ఎవరిని బట్టి వారిని మన దేవుళ్ళుగా భావించి నిజమైన ఆశీర్వాదాన్ని పొందలేకపోతాం. సొంత తండ్రిని డాడీ అని పిలిస్తే అతను నాకు అన్ని కోరుపెట్టాడు. భ్రమలో చిన్నపిల్లవాడి కనపడ్డ వాళ్ళందరినీ డాడీ అంటే ఆ కనపడ్డ వాళ్ళందరూ పిల్లడికి ఏమైనా ఇస్తారా? ఏమి ఒకటి చేసిపోతారు తప్ప ఏమి. నిజమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేది తండ్రి మాత్రమే. కాబట్టి తండ్రిని తెలుసుకోవాలి. 10 మంది పిల్లలు అలా ఉన్న తండ్రి ఎవరో తెలుసుకుని వెళ్తారు. 1000 ఆవులు ఉన్న ఆవు పిల్ల ఉంటుంది చూసారా, ఆ తల్లి ఎక్కడ ఉందో 1000 ఆవుల్లోనే ఎత్తుకుంటుంది. కరెక్ట్గా తల్లి దగ్గరికి వెళ్ళిపోతారు. ఏ ఆవు దగ్గరికి పెడితే ఆవు దగ్గరికి వెళ్ళదు. ఈ రోజున మన పిల్లవాడిని కూడా అలా వదిలేయండి, నేను ఎత్తుకుంటే ఏడుస్తాడు. కరెక్ట్గా తండ్రి ఎత్తుకున్నా తల్లి ఎత్తుకున్నా ఆగుతాడు. ఎందుకంటే వాడికి తెలుసు వాడి తల్లి ఎవరు. కానీ ఎంత జ్ఞానం వచ్చింది, ఎంత వయసు వచ్చింది, ఎంత డబ్బు సంపాదిస్తున్నాం, ఎంత అధికారం, ఎంత పేరు ఉంది, కానీ మనకి మన దేవుడు ఎవరో మనకి తెలియదు. కనపడ్డ ప్రతి ఒక్కరు దేవుడే. ఏమైతే అనర్థం దీవింటాడేమో, అనర్థం ఆశీర్వాదం వస్తుందేమో, శాపం వస్తుంది. అందరూ తెలుసుకోండి, యేసు మాత్రమే దేవుడు. ఆయన చనిపోయిందే దేవుడు అన్నందుకు ఆయన తిరిగి లేచి ఇదిగో నేను దేవుడిని కాబట్టి తిరిగి లేచని చూపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఇండియాలోని 33,000 కోట్ల దేవుళ్ళు ఉన్నారు. ఏ దేవుడు లేచి చూపించలేదు, ఏ దేవుడు చనిపోయి చూపించలేదు. అందరూ నేను దేవుడిని అని చెప్పడంలో సరిపోయింది. కానీ చనిపోయిన వారు లేరు, మీకోసం రక్తం కారుస్తాను వారు లేరు, తిరిగి లేచిన వారు లేరు. మరి ఎవరిని నమ్మాలి? ఎదురుగా నీ కోసం గుడ్డులాగా కష్టపడుతున్న నాన్న నమ్మాలా? ఎవడో వచ్చి బొగ్గగిల్లేవాడిని నమ్మాలా? చెప్పండి. ఎదురుగా కష్టపడి ఎంచి తాగుతూ మన పరవాన్నం వడి పెట్టి అమ్మని నమ్మాలా? ఎవరో వచ్చి సంక్రాంతి పోయి బొగ్గగిల్లేస్తామని నమ్మాలా? ఎవరిని నమ్మాలి? నీ కోసం రక్తం కాల్చిన యేసేని నమ్మాలా? దేవుడు అన్న భ్రమలో నేను జీవిస్తా అని చెబుతూ ఉంటే దీవులు రావు, క్షమాపణ రాదు, పరలోకం రాదు, ఆరోగ్యం రాదు. ఆ భ్రమలో ఆయన నమ్మాలా? ఆలోచించండి. యేసు తప్ప ఈ లోకంలో మన కోసం చనిపోయిన వారు, తిరిగి లేచిన వారు. దేవుడి మాటల్ని దీవించును గాక. అందరం కూడా కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ ప్రార్థించేయండి. నన్ను ఎందుకు చంపారు? యేసయ్య అడుగుతున్నటువంటి ప్రశ్న, నన్ను ఎందుకు చంపారు? నేను దేవుడిని అన్నదిగా చంపారు నన్ను. మరి నాకులాగా అనేక మంది దేవుళ్ళు అని చెప్తున్నారు. మరి వారిని కూడా చంపాలి కదా. వారిని ఎందుకు చంపలేదు? దేవుడు ఒక్కడే అని నమ్మినప్పుడు, ఆ దేవుడు పరలోకంలో ఉంటాడని నమ్మినప్పుడు, నేను భూమి మీదకి వచ్చి దేవుడిని అని చెప్తే నన్ను చంపినట్టుగానే అందరినీ చంపాలి కదా. తిరిగి లేచినప్పుడే కదా అతడు దేవుడే కాదా తెలిసేది. ఈ రోజున పాపాలు క్షమించినందుకు యేసయ్యని చంపారు. విశ్రాంతి దినమున స్వస్థపరిచినందుకు యేసయ్యని చంపారు. నేను దేవుడిని అని చెప్పినందుకు చంపారు. పరలోకానికి తీసుకువెళ్తా అని చెప్పినందుకు చెప్పారు. నా రక్తంలో మీ పాపాలు కడగబడతాయని చెప్పినందుకు చెప్పారు. ఆయనలో ఏ పాపము లేకుండా చెప్పారు. మనుషుల సంతోషం కోసం చెప్పారు, లేఖనాల నెరవేర్పు కోసం చెప్పారు. ఏ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం నీకు అర్థమైనట్టయితే నిజమే దేవుడు అన్నందుకే కదా చెప్పారు. మరి లోకంలో అనేక మంది దేవుళ్ళు అంటున్నారు, వారిని చంపట్లేదేంటి? వారిని కూడా చంపితే తిరిగి లెగిస్తే నమ్ముదాం దేవుడిని అనే ఆలోచన మనకు రావట్లేదేంటి? ప్రతి ఒక్కరు ఆలోచించి ప్రార్థించేద్దాం. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి చనిపోయింది మనల్ని రక్షించడానికే తల్లి. మనమందరము పాపులము, మనమందరము మోసాలు చేసిన వారు, వ్యభిచారాలు చేసిన వారు, మందు తాగిన వారు, సిగరెట్లు కాల్చిన వారు, గుట్కాలు వేసిన వారు. మనము చేసిన పాపాల కోసం యేసయ్య శిలువలో రక్తం కాచి ఆయన తన ప్రాణమును పెట్టాడయ్యా.
ఉదయకాల సమయంలో ఆరాధనకు వెళ్ళాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే ఉదయం 8 గంటలకి సత్రంపాడు దగ్గర ఉన్నటువంటి సీతారామపురంలో ఆరాధన జరుగుతుంది. ప్రతి ఒక్కరిని అక్కడ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. అలాగే నూతనముగా మరి 2వ ఆరాధనను ప్రారంభించడం జరిగింది. మన చాటపర్రులో హై స్కూల్ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఉన్న బిల్డింగ్ పైన ఆరాధన జరుగుతుంది. అది ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి, ఉదయం 8 గంటలకి సీతారాంపురంలోను, ఉదయం 10 గంటలకి చాటపర్రులో హై స్కూల్ దగ్గర ఉన్న అంబేద్కర్ బొమ్మ దగ్గర ఆరాధన జరుగుతుంది. అలాగే ప్రతి ఆదివారం సాయంత్రము 6 గంటలకి 3వ ఆరాధనగా మరి ఏలూరులో రేమండ్ షోరూం పైన ఆరాధన జరుగుతుంది. మరి ఈ 3 ఆరాధనలకి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హెవెన్ ప్రేయర్ హౌస్ సభ్యుడు అయిన తర్వాత కంపల్సరీగా ఈ 3 ఆరాధనలో ఎక్కడికొక చోటకి పాల్గొనండి. నేను ఎక్కడ పాల్గొనను అంటే మరి ఆశీర్వాదాలు రావు. ఎవరికి ఎక్కడ టైం కుదిరితే అక్కడ, ఎవరికి ఏది దగ్గరైతే అక్కడ, ఎవరికి ఎప్పుడు పని పడితే అప్పుడు పని లేని టైంలో ఇంకొక చోట. కాబట్టి ఉదయం పని ఉందన్నవారు 10 గంటలకు రండి, 10 గంటలకు పని ఉందన్నవారు సాయంత్రం 6 గంటలకు రండి, సాయంత్రం కుదరదు అన్నవారు ముందుగానే మీకు తెలిసిపోద్ది కాబట్టి వారు ఉదయానికి రండి. ఇలాగా ఏదో ఒక ఆరాధనలో మీరు పాల్గొంటే 3 చోట్ల 3 ప్రసంగాలు ఉంటాయి, వేరు ప్రత్యేకమైన ప్రసంగాలు. ఏ ప్రసంగం ఆ ప్రసంగమే. కాబట్టి ఖచ్చితంగా మనం దీవించబడతాం. అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ కుటుంబ సభ్యులందరినీ తీసుకురండి. అలాగే మనం ప్రతి నెల హెవెన్ టీవీకి స్పాన్సర్ చేస్తున్నాం. ప్రతి నెల ఆఖరి ఆదివారంలో మనం హెవెన్ టీవీ కోసం మనం 500 రూపాయలు ఇచ్చే స్పాన్సర్గా మనం అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి మరి అందరూ కూడా వచ్చే వారానికి సిద్ధపడి రావాలని ముందుగా తెలియజేస్తున్నా. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. మీ అందరికీ జీవాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని అని కలిగిస్తున్నాడు. కాబట్టి మీరు ఇచ్చే 500 రూపాయలు మరి ఒక వ్యక్తిని రక్షించడానికి, టీవీ ద్వారా సువార్తను ప్రకటించడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అనేక మంది రక్షణ పొందుతారు. ఎవరు ఎక్కడ దీవించబడ్డా, ఏ చర్చికి వెళ్ళినా ఈ మాటలు విన్ని దీవించబడ్డా ఆ దీవెనలన్నీ కూడా మరి మీకే వస్తాయి. కాబట్టి అందరూ కూడా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి నేను హెవెన్ టీవీకి స్పాన్సర్ చేయాలని ఒక మంచి తీర్మానం తీసుకోండి. మనము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టేస్తాం. హాస్పిటల్కి వెళ్ళామంటే 500 వెళ్తే 5,000 అవుతుంది. అక్కడ బట్టల కొట్టుకి 5,000 అని వెళ్తే 10,000 అవుతుంది. అక్కడ హోటల్కి వెళ్ళి 500 తిన్నామంటే 1000 అవుతుంది. అక్కడ ఇలాగ అనుకోని ఖర్చులు ఎన్నో అవుతున్నాయి. కానీ దేవుడికి ఇచ్చే 500 రూపాయలు మీకు రిటర్న్ తిరిగి ఆశీర్వాదం వస్తుంది. ఒక గ్లాసుతో చల్లటి నీళ్ళు ఇస్తేనే దేవుని సేవకునికి ఎంతో ప్రతిఫలం అన్నప్పుడు ఎంతో విలువైన ధనాన్ని అది పరిచర్య కోసం ఇస్తే ఖచ్చితంగా మన కుటుంబంలో ఉన్న ప్రతి శాపము తొలగించబడుద్ది, ప్రతి కోరిక తీర్చబడుద్ది, ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు మీకు సంతోషాన్ని కలిగిస్తాడు. కాబట్టి అలా సిద్ధపడండి. ప్రతి నెల ఆఖరి వారములో మరి మీరు ముందుకు రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ సమయంలో అందరము కూడా కన్నులు మూసుకుందాం. ప్రార్థన దీవెనలతో ఈ ఆరాధన ముగించుకుందాం. అనంతరం మనం ప్రారంభంలో పాల్గొందాం. కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకరించండి. మోకరించలేని వారు, కుర్చీల్లో ఉన్నవారు లేచి నిలబడండి. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయనని ఏమీ అడగకుండా, ఏది ప్రార్థన చేయకుండా ఆయన ఎదుట తగ్గించుకొని లోబడి ఆయన ఎదుట మోకరించకుండా మనం వెళ్ళడం ద్వారా ఆశీర్వాదం రాదు. ఇప్పటి వరకు మనకి అనుకూలముగా మనకి నచ్చినట్టుగా మనం కూర్చున్నాం. ఒక్క 5 నిమిషాలు దేవుని ఎదుట మోకరించగలిగిన వారు మోకరించుదాం. మోకరించలేని వారు లేచి నుంచుని ఆయన ఎదుట లోబడి, అయ్యా నేను నీ సన్నిధికి ఆశీర్వాదాలు నాయన రావాలని వచ్చాను తండ్రి, అయ్యా దీవించబడాలని వచ్చాను తండ్రి, అయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా, అయ్యా మా కుటుంబాల్లో ఎన్నో శాపాలు ఉన్నాయి తండ్రి, పైకి చెప్పుకోలేని రోగాలు ఉన్నాయి తండ్రి, పైకి చెప్పుకోలేని అప్పుల బాధలు ఉన్నాయి తండ్రి, అయ్యా కృప చూపించండి అయ్యా, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు సహాయం అందడం లేదు అయ్యా, నీ దగ్గరికి వచ్చాము తండ్రి, మీ ఎదుట మోకరించాము తండ్రి. నాయన ఈ భయంకరమైన రోజులలో, కరోనా విస్తరిస్తున్న రోజులలో మరలా లాక్డౌన్ పెడతాను అంటుంటే మా కుటుంబాలు ఎలా పోషించబడతాయో నాయన, మేము అప్పులు ఎలా కట్టాలో, వడ్డీలు ఎలా కట్టాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామయ్యా. అయ్యా కృపను చూపించండి. నీ ఎదుట ఎవరైతే మోకరిస్తూ ఉన్నారో ఆ ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి జీవితాల్లోనికి ఆశీర్వాదమును, శాశ్వత జీవమును రప్పించండి అయ్యా. ఎవరు అప్పులలో ఉండకూడదయ్యా, ఎవరు కుటుంబ సమస్యల్లో ఉండకూడదయ్యా, ఎవరు అనారోగ్యాల్లో ఉండకూడదయ్యా, ఎవరు హాస్పిటల్లో ఉండకూడదయ్యా, ఎవరు జైల్లో ఉండకూడదయ్యా, ఎవరు పిచ్చివారిగా రోడ్డు మీద తిరగకూడదు తండ్రి, ఎవరు దుఃఖములో ఉండకూడదయ్యా. అందరికీ సంతోషాన్ని ఇవ్వండి అయ్యా.
అయ్యా ఇప్పటికే హెవెన్ టీవీ కోసం వారి విలువైన కానుకను ప్రతి నెల 500 రూపాయలు ఇస్తున్న ఆ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఒక్క గ్లాసుతో చల్లటి నీళ్ళు ఇస్తేనే ఎంతో ప్రతిఫలం అన్నారు. విలువైన ధనాన్ని ఇస్తున్న ఆ ప్రతి బిడ్డని ఉన్నతమైన స్థానంలో పెట్టండి తండ్రి. వారిలో కరువు ఉండకూడదు, వారిలో శాపం ఉండకూడదు, వారిలో దుఃఖం ఉండకూడదు. అయ్యా మీరు ఆశీర్వదించండి. అలాగే దశమ భాగాలు ఇస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మీరిచ్చిన ధనములో 10వ భాగాన్ని ఎంతో నమ్మకంగా తీసుకొచ్చిస్తూ ఉన్నారు తండ్రి. ఆ ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఈరోజు విలువైన కానుకలు ఇచ్చిన వారిని దీవించండి. అయ్యా క్రమము తప్పక ప్రతి వారము నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. అయ్యా ఎవరైతే హెవెన్ ప్రేయర్ హౌస్లో అడుగు పెట్టారో వారి జీవితం మార్చబడాలి తండ్రి. ఎవరైతే ఇక్కడ అడుగు పెట్టారో వారిలో సంతోషమే ఉండాలి, వారిలో శాపం ఉండకూడదు, వారిలో ఆశీర్వాదం ఉండాలి. అలా మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇక్కడ కూడి ఉండిన మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు, ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు, నీ గమనం ఏమయ్యిందో, నీ గమ్యం ఎక్కడ ఉందో, ఈ తరుణం ఏమవుతుందో, నీ తీర్పు ఏమయ్యిందో, దేవుడు అడిగే ప్రశ్నకు బదులేమిస్తావో ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు. నీతిగా నువ్వే జీవిస్తే దేవుని రాజ్యం నీదవదా, చీకటి దారి నీదైతే నిప్పుల వలలే ఎదురవవా. నీతిగా నువ్వే జీవిస్తే దేవుని రాజ్యం నీదవదా, చీకటి దారి నీదైతే నిప్పుల వలలే ఎదురవవా. నీ పాపపు జీవితమంతా ప్రభు రక్తములో కడగాలి. నీ ఎదలో దేవుని ధ్యానం వినిపించే స్వరమవ్వాలి. సగము ఇహము సగము పరమై జీవిస్తున్నావా? ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు. దుష్టుల స్నేహం విడిపోతే హృదయం దేవుని వశమేగా, పాపుల మార్గం నువ్వు వెళితే మరణం నీకు శరణవదా. దుష్టుల స్నేహం విడిపోతే హృదయం దేవుని వశమేగా, పాపుల మార్గం నువ్వు వెళితే మరణం నీకు శరణవదా. చెడు పలికే నీ పెదవులకు ప్రభు ప్రార్థన ఫలమిస్తుందా? చెడు చూసే నీ కన్నులకు పరలోకం కనిపిస్తుందా? ఇది ఏ సమయం ఇప్పుడే యేసుకు మనసిస్తున్నావా? ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు. ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు. నీ గమనం ఏమయ్యిందో, నీ గమ్యం ఎక్కడ ఉందో, ఈ తరుణం ఏమవుతుందో, నీ తీర్పు ఏమయ్యిందో, దేవుడు అడిగే ప్రశ్నకు బదులేమిస్తావో ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, లాభం కోరే ప్రేమ కాదు, కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు, ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ. మోహం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు.
పై అందం చూసే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు, ఆ ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే. మొదటగా ప్రేమించింది నేను కాదు, నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే. కోరినాడు, పిలిచినాడు, నేను ఏదో మంచి వ్యక్తినైనట్టు. కుమ్మరించే ప్రేమ మొత్తం నేను తప్ప ఎవరు లేనట్టు. ఆకాశాన తనలో తాను పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు భూమిలో నాపై ప్రేమ ఎందుకో. ఏమీ తిరిగి ఇవ్వలేని ఈ చిన్న జీవి పైన ప్రభువుకు అంత ప్రేమ దేనికో. ఇంత గొప్ప ప్రేమ రుచి చూశాక నేను ప్రేమించకుండా ఎట్లా ఉంటాను? అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి ఐ లవ్ యు చెప్పకుండా ఎట్లా ఉంటాను? ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. తన ప్రేమకు రుజువేంటని నేనడుగక మునుబే, నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచే. ప్రేమకు రుజువేంటని నేనడుగక మునుబే, నా యేసు తన ప్రేమ రుజువు పరిచే. పాపమనే కూపమందు నేను బందీనై ఉండంగా, పాపమనే అప్పు చేత బానిసై నేను వలసి ఉండంగా, గగనపు దూరము దాటి వచ్చి సిలువలో చేతులు పారచాపి నువ్వంటే నాకింత ప్రేమనే. రక్తముతో నన్ను సంపాదించి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నీపై పిచ్చి ప్రేమ నాకనే. నన్ను తన సొత్తు చేసుకున్నాడు, నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు. మరల వచ్చి పెళ్లి చేసుకుంటాను అని నిశ్చితార్థ చేసుకుని వెళ్ళాడు. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. దీవించబడ్డారని మేము నమ్ముచున్నాము. మీ అవసరతలకై మాకు ఫోన్ చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ హెవెన్ ప్రేయర్ హౌస్, సీతారామపురం, సత్రంపాడు పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న సందులో నుంచి వచ్చినట్లయితే సీతారామపురం, వట్లూరు పంచాయతీ, ఏలూరు. అలాగే మరి ఒక మా చిరునామా హెవెన్ ప్రేయర్ హౌస్, ఆర్ఆర్పేట, రేమాన్ షోరూమ్ పైన, ఏలూరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.